సో నవరాత్రుల సమయంలో సో దేవత 9 అవతారాల్లో కనిపిస్తుంది. అవును. సో అసలు ఎందుకు కనిపిస్తుంది 9 అవతారాల్లో? సమస్త సృష్టిని సృష్టించినటువంటి అమ్మవారు 1955లో అమ్మవారు సంచరిస్తున్నట్టు అంటే ఒక స్టోరీ ఉంది. ఎప్పుడైనా పూజలు చేసినప్పుడు అమ్మవారు సంచరిస్తూ ఉంటది అని అంటారు. అది నిజమేనా? అది కథ కాదు, యథార్థంగా జరిగినటువంటి సంఘటన. ఒక ఎర్ర చీర కట్టుకొని నుదురు చక్కటి పెద్ద బొట్టు పెట్టుకొని ఒక ఆవిడ పిలిచింది. ఏమయ్యా ఇంద్రకీలాద్రి వెళ్తావా, ఆ గుట్ట దగ్గరికి వెళ్తావా అని అడుగుతుంది. అదేంటమ్మా, తప్పకుండా తీసుకెళ్తా తల్లి అని చక్కగా అమ్మవారిని ఎక్కించుకున్నాడు. తోలుకుంటూ ఆవిడతో అమ్మవారితో మాట్లాడుకుంటూ చక్కగా ఇంద్రకీలాద్రి వద్దకి ఎక్కడైతే కొండెక్కేటువంటి ప్రాంతంలో అక్కడికి వచ్చేసారు. అమ్మ మీరు అనుకున్నటువంటి ఇంద్రకీలాద్రి అనే వచ్చింది, మీరు దిగండి అని చెప్తారు. ఆలోపి చూసేసరికి వెనకాల అమ్మవారు ఉన్నారు. ఆ కాళీ అమ్మవారు కూడా నగర సంచారం చేస్తుంది. ఉజ్జయినిపురంలో నేటికి తిరుగుతూ ఉంటుంది. అమ్మవారి యొక్క గజ్జల సప్పుడు వినిపిస్తాయని చెప్పేసి అమ్మవారి సాక్షాత్కారం కలిగిందని, అమ్మవారు వివిధ రూపాల్లో దర్శనమిచ్చి అనుగ్రహించిందని చెప్పేసి రాజశ్యామలాదేవి యాగం చేస్తూ ఉంటారు. సో అది చేసినప్పుడు వాళ్ళ బిజినెస్లు కానీ, సో వాళ్ళు ఏదన్నా అధికారంలోకి రావాలని కానీ, మీరు కూడా చాలామంది ప్రముఖులకి యాగాలు హోమాలు చేయిస్తారంట. సో మంచి ఫలితాలు కూడా వచ్చినాయంట. సో చాలామంది పొలిటికల్ లీడర్లు కూడా చేశారంట అమ్మవారి అనుగ్రహం కోసం. ముందొచ్చే వాటిని మనము ఆపలేమా? వారికి ఏదో అధైర్యపడేలా ముందొచ్చేటువంటి ప్రమాదం తప్పించలేము. గుర్తుపెట్టుకోండి, చేసినటువంటి కర్మల్ని కర్మఫలి శివ సంభూత భువి సంజాత. యునెస్కో వారు చెప్పినటువంటి వరల్డ్ హెరిటేజ్ సైట్ కింద హంపి క్షేత్రం ఉంది. ఇప్పటికీ అంతు చిక్కనటువంటి ఇంజనీరింగ్ రహస్యాలు ఎన్నో దాగున్నాయి. ఎక్కడో దేవాలయానికి ప్రధాన గోపురంపై ఉన్నటువంటి నీడ దేవాలయంలో ఉన్నటువంటి గోడపై పూర్తిగా ఈ విధంగా గోపురం ఈ విధంగా ఉంటే కంప్లీట్ గా రివర్స్ డైరెక్షన్. హంపి పీఠాన్ని పరిపాలించేటువంటి హంపి విరూపాక్ష విద్యారణ్య స్వామి వారి ఆశ్రమంలో ఎక్కడో ఎత్తుపై ఉన్నటువంటి ఆశ్రమంలో ఆ కింద ప్రవహించేటువంటి పంపా నది ప్రవాహం పెరిగితే ఆశ్రమంలో నీరు పెరుగుతుంది. హాయ్, వెల్కమ్ టు శివ స్టూడియోస్. నేను మీ శివ చౌదరి. సో నవరాత్రులు స్టార్ట్ అయినాయి. నవరాత్రుల్లో చాలామంది పూజలు చేస్తూ ఉంటారు. 9 అవతారాల్లో ఉన్న దేవతను పూజలు చేయడం మనం చూస్తూ ఉంటాం. అట్లాంటిది చాలామందికి అందులో ఉన్న రహస్యాలు తెలియదు. సో ఆ రహస్యాలని వివరించడానికి మనతో పాటు ఇప్పుడు ఆచార్య సంకేత్ శర్మ గారు మనతో పాటు ఉన్నారు. సో నమస్కారం గురువుగారు. ఎలా ఉన్నారు గురువుగారు? మీరు? సో చాలా బాగున్నాను. సో నేను చిన్నప్పటి నుంచి అసలు నవరాత్రులు అంటే ఏంటి అనేది నాకు తెలుసుకోవాలని చాలా ఆశ. సో నవరాత్రుల సమయంలో సో దేవత 9 అవతారాల్లో కనిపిస్తుంది. అవును. సో అసలు ఎందుకు కనిపిస్తుంది 9 అవతారాల్లో? సమస్త సృష్టిని సృష్టించినటువంటి అమ్మవారు ఈ నవరాత్రి సందర్భాల్లో ముఖ్యంగా భక్తులకి 9 రోజుల పాటు 9 రూపాల్లో భక్తులను అనుగ్రహిస్తుంటుంది. దాంట్లో ప్రథమం శైలపుత్రీ చ, ద్వితీయం బ్రహ్మచారిణి, తృతీయం చంద్రఘంటేతి, కూష్మాండేతి చతుర్థకం, పంచమం స్కందమాతేతి, షష్టమం కాత్యాయని, సప్తమం కాలరాత్రీ చ, మహాగౌరీ చ అష్టమం, నవమం సిద్ధిదాత్రిత, నవదుర్గా ప్రకీర్తిత అని శాస్త్ర ప్రమాణం. అమ్మవారు ఈ నవరాత్రుల్లో 9 రోజుల పాటు 9 రూపాల్లో భక్తులకి దర్శనమిస్తుంది, అభయం ఇస్తుంది. ముఖ్యంగా దీంట్లో లోతుగా తత్వపరంగా గమనించినట్లయితే 9 రోజులు 9 అవతారాలు చేస్తున్నారు, మండపాల్లో నిర్వహణ చేస్తున్నారు, దేవాలయాల్లో వివిధ అలంకారాల్లో అమ్మవారు దర్శనమిస్తుంది. రోజుకో రకమైనటువంటి వస్త్రం కడుతున్నాము, ఒక్కో రకమైన నైవేద్యం సమర్పణ చేస్తున్నాము, ఒక్కో మంత్రాన్ని జపిస్తున్నాము. అనంతవరకే కాకుండా ఇంకా బాగా లోతుగా పరిశీలించి అమ్మవారి తత్వాన్ని అర్థం చేసుకొని అమ్మవారిని ఉపాసిస్తే అది ఉత్తమ ఫలితాలను ఇస్తుంది. ఇలాగైతే 9 అవతారాలు ఎందుకు ఎత్తవలసి వచ్చింది, 9 అవతారాల వెనకాల ఉన్నటువంటి రహస్యాలు ఏమిటి అన్నటువంటి విషయాన్ని గమనించాలి. ఈ అమ్మవారి అవతారాలను బాగా దగ్గర నుంచి గమనించినట్లయితే ఒక స్త్రీ యొక్క జీవితకాల ప్రయాణాన్ని సూచిస్తుంది. ఓకే, మీరు బాగా గమనించండి. ఒక స్త్రీ జన్మించిన తర్వాత మొదటి బంధుత్వం రిలేషన్షిప్ ఏముంటుంది అంటే ఒక
కూతురునిగా ఉంటుంది. అవును. అంటే తండ్రికి ఒక కూతురులాగా. అందుకే ప్రథమం శైలపుత్రీచ అన్నారు అమ్మవారిని. ఓకే. అంటే అప్పుడే జన్మించినటువంటి స్త్రీకి ఉన్నటువంటి మొదటి సంబంధం ఒక తండ్రికి కూతురుగా. శైలరాజు పుత్రి కాబట్టి శైలపుత్రి అన్నాడు, పర్వతరాజు పుత్రిక కాబట్టి పార్వతి అన్నారు, హిమగిరి తనయే హేమలతే అన్నారు. ఓకే. సో ఒక పర్వతరాజు పుత్రిగా ఉద్భవించినటువంటి అమ్మవారు కాబట్టి మొదటి రిలేషన్ ఒక పుత్రికగా, పర్వతరాజు పుత్రికగా అమ్మవారు ఆవిర్భవించింది. ద్వితీయం బ్రహ్మచారిణి అన్నారు. రెండో అవతారం వచ్చేసరేంటి బ్రహ్మచారిణి. తర్వాత కొంచెం ఎదిగి విద్యార్థిని దశ. సహజంగా ప్రతి స్త్రీ కూడా పుట్టిన తర్వాత మళ్ళీ కొంత వయసు వచ్చిన తర్వాత విద్యాభ్యాసాలు చేస్తుంటుంది. సో బ్రహ్మచారిణి దశ. ఈ దశలో అమ్మవారి యొక్క రూపాన్ని మనం గమనించినట్లయితే ఎటువంటి ఆయుధాలు ధరించి ఉండదు, ఎటువంటి వాహనం ఎక్కి ఉండదు. సో సాధన చేసేటువంటి దశ అని చెప్పుకోవచ్చు. తృతీయం చంద్రఘంటేది. కొంత వయసు వచ్చిన తర్వాత వివాహం చేసేటువంటి సందర్భం. కాబట్టి అమ్మవారు వివాహం చేసుకొని పరమేశ్వరుని మనవాడి, పరమేశ్వరుని వద్ద ఉన్నటువంటి చంద్రవంకను తాను ధరించి తనలో వివాహమాడాను అని చెప్పేసి చెప్పేటువంటి అవతారం. ఓకే. ఇంకా నాలుగో అవతారం వచ్చేసి కూష్మాండ అవతారం. అంటే వివాహమైంది తర్వాత సమస్త సృష్టిని సృష్టించినటువంటి అమ్మవారే సృష్టి చేసేటువంటి ఫేస్లో వచ్చినట్టుగా. వివాహమైన తర్వాత సంతానం పొందాల్సినటువంటి సందర్భం స్త్రీ జీవితంలో చూసినట్టయితే. పంచమం స్కందమాతేతి అన్నారు. ఇక పంచమ దశ వచ్చేసరికి స్కందమాత అవతారం. అంటే స్కందుని యొక్క తల్లిగా అమ్మవారి భక్తులకి అభవిస్తుంది. సహజంగా వివాహము ఆ తర్వాత సంతానం సూచిస్తుంది. ఇక ఆరవ అవతారానికి వచ్చేసి అంతర్బహిశత్రువులపై విజయం సాధించేటువంటి అవతారం అని చెప్పుకోవచ్చు. కాత్యాయని అవతారం. ఇక్కడ మహిషాసుర వర్ధిని షష్టమం కాత్యాయని అన్నారు. వివాహమైంది, సంతానం పొందిరు. ఆ తర్వాత ఏంటంటే సమాజంలో ఉన్నటువంటి దుర్గుణాలపై స్త్రీలు పోరాడినట్లుగా అమ్మవారు ఏం చేశారంటే మహిషాసుర మర్ధిని చేశారు. ఇక్కడ ఆయుధాలు అవన్నీ కూడా అమ్మవారి హస్తంలో మనం చూడొచ్చు. షష్టమం కాత్యాయని. సప్తమం కాలరాత్రి. బాగా సంహారం చేసిన తర్వాత ఉగ్రరూపంలో అమ్మవారు దర్శనమిస్తుంది. ఈ నవరాత్రుల్లో చూసినట్టయితే కాలరాత్రి అవతారం కాస్త భయంకరంగా ఉంటుంది. ఎవరికి భయపెట్టిస్తుంది అంటే దుష్ట శిక్షణ శిష్ట రక్షణ. తల్లి కోపంగా ఉందనుకుందాం, ఎవరికి ఆ కోపం అంటే పుత్రుని యొక్క మంచి కొరకే, అంటే సంతానం మంచి కోరే కోపానికి వస్తుంది. అక్కడేమవుతుంది, కాలరాత్రి అవతారంలో దుష్టుల్ని శిక్షిస్తుంది, శిష్టుల్ని రక్షిస్తుంది. అక్కడ ఆ విధంగా చేసి పూర్తిగా శత్రు సంహారం చేస్తుంది, సమాజంలో ఉన్నటువంటి సమస్త దుర్గుణాలను కూడా సంహారం చేసేస్తుంది. ఆ తర్వాత మహాగౌరీతి అష్టమం అన్నారు. అష్టమ అవతారం అమ్మవారు మహాగౌరీ రూపంలో కనిపిస్తుంది. మహాగౌరంలో మహా తేజస్సు కలిగి శాంత స్వభావంగా అమ్మవారు వృషభంపై కనిపిస్తారు. ఆ మహాగౌరీ అవతారం ఏంటంటే ఇవన్నీ కూడా జీవితంలో వివిధ ఘట్టాలు దాటించిన తర్వాత వచ్చేటువంటి అనుభవం చేత అమ్మవారు తేజోవంతంగా ఏదైనా మనం పూర్తి విజయాలు సాధించి అనుభవంతో ఉన్నామనుకోండి, ఆ తర్వాత వచ్చేటువంటిది ప్రసన్నత, తృప్తి అనేటువంటి భావన. ఆ మహాగౌరి అనేటువంటి తత్వంలో అవతారంలో అది కనిపిస్తుంది. ఆ తర్వాత వచ్చేటువంటి సిద్ధిదాత్రి. సిద్ధి అంటే అన్నింటినీ కూడా వశం చేసుకున్నటువంటి సందర్భం కావచ్చు. మనం స్త్రీ జీవితంలో చూసినట్లయితే ప్రప్రథమంగా జన్మించినటువంటి శైలపుత్రి నుంచి మొదలుకొని వివాహం చేసుకొని సమాజంలో సంతానం పొంది సమాజంలో ఉన్నటువంటి సమస్త దుర్గుణాలని హతం చేసి ఆ తదుపరి కాలరాత్రి అవతారము, మహాగౌరి అవతారం పొందడం, చివరికి ఉన్నటువంటి అవతారం సిద్ధిదాత్రి అని చెప్పారు. ఈ సిద్ధిదాత్రి అవతారం ఏంటంటే తనలో ఉన్నటువంటి అనుభవాలని తర్వాత వారికి పంచేటువంటి తత్వం చెప్పుకోవాలి. అంటే ఈ అమ్మవారి యొక్క 9 రూపాల్లో ఉండేటువంటి నవరాత్రుల్లో దర్శనమిచ్చేటువంటి తత్వాలని కూడా ఒక స్త్రీ జీవితంలో ప్రతి స్త్రీ అనుభవించేటువంటి తత్వాలు. అందుకే శాస్త్రం ఏం చెప్తుంది, ఎత్ర నార్యస్తు పూజంతే రమంతే తత్ర సర్వదేవత అని చెప్తుంది. ఎక్కడైతే స్త్రీలు పూజింపబడతారో అక్కడ సమస్త దేవతలంతా కూడా వస్తుంటారు, అనుగ్రహిస్తుంటారు అని చెప్తారు. ఎక్కడైతే స్త్రీలు గౌరవింపబడరో అక్కడ ఏమవుతుందంటే సకల దుర్గములకు అది కారణమవుతుందంట. సకల దుఃఖములకి కారణం ఏంటంటే ఎక్కడైతే స్త్రీలు పూజింపబడరో. అందుకే మన సనాతన సాంప్రదాయంలో భారతదేశంలో మాత్రమే ఉన్నటువంటి ఏకైక సాంప్రదాయం ఏంటంటే స్త్రీలను గౌరవించడం. అందుకే చూస్తుంటాం ఈ దేవీ నవరాత్రుల్లో శ్రీ విద్యా సాంప్రదాయంలో ఉన్నటువంటి బాలా పూజ అని, కుమారి పూజ అని, సుహాసిని పూజ అని చేస్తుంటాం. చిన్న పాపలో అమ్మవారిని చూస్తుంటాం, చిన్నపిల్లలు అమ్మవారిని చూస్తుంటాం, వివాహమైనటువంటి స్త్రీలు కూడా అమ్మవారిని చూసి మనం అంతా కూడా సకల సౌభాగ్యాలన్నీ సిద్ధించాలని చెప్పేసి అమ్మవారిని ఆరాధన చేస్తుంటాం. ప్రతి స్త్రీ ఒక అమ్మే, ప్రతి స్త్రీ ఒక అమ్మవారి స్వరూపమే. కనుక ఈ నవరాత్రుల్లో మనం శత్రు సంహారం కోసం అనేక రూపాలు ఎత్తిందని చెప్పుకుంటాం తప్ప ఈ తత్వపరంగా ఆలోచన చేసి చూడాలి. ఈ అసలు ప్రతి స్త్రీ కూడా ఒక అమ్మవారే కదా. ఇటువంటి అప్పుడు ప్రతి స్త్రీలో ఎదుర్కొన్నటువంటి ఘట్టాలే కదా ఇవన్నీ కూడా, ప్రతి స్త్రీ చేస్తున్నటువంటి పోరాటమే కదా ఇదంతా కూడా. ఇవన్నీ కూడా గమనించినట్లయితే అమ్మవారి తత్వంకి ఏ విధంగా ఉపాసన చేయాలి, అసలు దాంట్లో ఉన్నటువంటి రహస్యం ఏమిటి, ఏ విధంగా ఉపాసన చేస్తే సులభతరం అవుతుంది అనుకుంటాం. మనం చూస్తుంటాం స్త్రీల్ని గౌరవించేటువంటి సందర్భం లేకుండా చేసేటువంటి ఎటువంటి పూజ అయినా, ఎటువంటి యాగమైనా, ఎటువంటి తపస్సైనా ఎటువంటి ఫలితం రాకుండా పోతుంది. అయ్యా పూజలు చేస్తున్నా ఫలితం రాకుండా ఉంది అంటే కనిపించేటువంటి స్త్రీనే ఆరాధన చేయట్లేదు. ఏ రూపంలో అయితే అమ్మవారు మీ ఇంట్లో తిరుగుతుందో, అమ్మవారి రూపంలో కావచ్చు, మీ తల్లి రూపంలో కావచ్చు, వాళ్ళని ఆరాధన చేయకుండా, వాళ్ళని గౌరవించకుండా
మీరు ఎన్ని ఉపాసనలు చేస్తే ఉపయోగం ఏమిటి? మ్మ్. అందుకే ప్రతి స్త్రీలో కూడా దైవత్వాన్ని చూడమని చెప్పారు. ఓకే. ఆ దైవత్వాన్ని చూసి చేసేటువంటి ఆరాధన, ఆ తదుపరి అమ్మవారి ఉపాసన మంచి ఫలితాన్ని ఇస్తుంది. మేము ఇది చేస్తామని చేయమంటే అటువంటి ఫలితం రాకుండా. ఓకే. 9 నవరాత్రుల సమయంలో అంటే 9 అవతారాల్లో ఉంటుంది కాబట్టి, సో ఏ అవతారంలో ఉన్నప్పుడు దేవతను దర్శించుకోవాలి అంటే పూజలు చేయాలి? అమ్మవారు 9 అవతారాల్లో ఉంటుందని చెప్పుకున్నాము. అవును. సందర్భాన్ని బట్టి అనేక అవతారాలు ఉంటుంది. అవును. అమ్మవారు ఒకతే, కానీ అవతారాలు అనేకం. బాగా గమనించినట్టయితే ఒక అమ్మాయిని తీసుకుంటే తండ్రికి కూతురిలా, సోదరునికి సోదరునిలా, భర్తకి భార్యలా, తల్లికి కూతురిలా, అట్లాగే ఒక అత్తగా, ఒక వదినగా, ఒక మరిదలిగా, ఒక మేనత్తగా, ఇలా అనేక సంబంధ బాంధవ్యాలు కలిగి ఉంటుంది. ఒక స్నేహితురాలకి స్నేహితురాలిగా. అమ్మ తాను ఒకతైనప్పటికీ తన రూపాలు అనేకంగా ఉన్నాయి. స్త్రీ కూడా తాను ఒకతైనప్పుడు అనేక రూపాల్లో ఉంటుంది. సో అనేక రూపాలంటే వేషం మార్చడం కాదు. అక్కడ బాగా గమనించాల్సిన విషయం ఏంటంటే ఎవరికి ఏ బాంధవ్యంలో ఉంటుందో ఆ రూపంలో ఉంటుంది. మనకు ఉన్నటువంటి కామ్యం ప్రకారం సహజంగా కోరుకోవాల్సింది ఏంటి అమ్మవారి దగ్గర అంటే మీ భక్తిని ప్రసాదించు అని చెప్పారు. అడిగితే అడిగిందే ఇస్తుందమ్మా, అడగకపోతే మనకు కావాల్సింది ఇస్తుంది. మన చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు మన యోగక్షేమాలు చూసుకుంది తల్లికి తెలియదా మనకి ఏమి ఇవ్వాలని. కొంత సర్టెన్ వయసు రాగానే స్కూల్లో వేస్తారు, ఆ తర్వాత విద్యాబుద్ధులు నేర్పిస్తారు, సమయానికి భోజనం పెట్టడం తల్లికి తెలుసు. మనకి ఏం కావాలనో మనకన్నా ఎవరికి తెలుసు అంటే మన కన్న తల్లికి తెలుసు, అమ్మకి తెలుసు. కనుక సమస్త సృష్టిని తనచే సృష్టించినటువంటి అమ్మవారికి మనకి ఏ సమయంలో ఏం కావాలో తెలియదా? కాబట్టి ప్రత్యేకంగా అమ్మవారిని కోరుకోవాల్సింది ఏమిటంటే అమ్మవారి యొక్క భక్తి కోరుకోవాలి, అమ్మవారి యొక్క అనుగ్రహం కోరుకోవాలి, సద్బుద్ధిని ప్రసాదించమని కోరుకోవాలి. అమ్మవారి అనుగ్రహం పొందినట్లయితే సమస్త భోగాలకి అది కారణమవుతుంది. అడిగితే అడిగిందే ఇస్తుందేమో. మనం అనుకున్నాం ఇంతకుముందు, ఒకే స్త్రీ ఇన్ని అవతారాలు పొంది, ఇన్ని రూపాలు ధరించి, ఇన్ని బాంధవ్యాలు కలిగి ఉన్నప్పుడు సమస్త సృష్టికి ఆవిర్భావానికి గల కారణమైనటువంటి అమ్మవారు అనేక అవతారాల్లో అనుగ్రహిస్తుంది. మనం చెప్పుకున్నాము, ఇప్పుడు విద్యార్థిని దశలో ఉన్నారు, విద్యార్థులు ఉన్నారు, మంచి విద్య కావాలి, వారికి ఏం చేయాలి? చక్కగా బ్రహ్మచారిణి అవతారాన్ని ఉపాసన చేయాలి. ఓకే. కాళీ అవతారం ఎవరికయ్యా అంటే శత్రుపై విజయం సాధించడానికి కాళీ అవతారాన్ని ఉపాసన చేయండి. సిద్ధిదాత్రి, సిద్ధులు ఉంటారు, సత్పురుషులు ఉంటారు, మహాయోగులు ఉంటారు, వారు సిద్ధిదాత్రిని ఉపాసన చేస్తే చివరి రూపం అమ్మవారు ధరించినటువంటి 9 రూపాల్లో చివరి రూపంగా చెప్పుకుంటాం, సంపూర్ణ రూపంగా చెప్పుకుంటాం. ఆ అమ్మవారిని ఆరాధన చేస్తే సకల సిద్ధులన్నీ కూడా వీళ్ళు ప్రాప్తించబడతాయి. అట్లాగా మనకున్నటువంటి కామ్యం చేత, మనకున్నటువంటి కోరిక చేత ఎటువంటి అమ్మవారిని, ఎటువంటి రూపాన్ని ఆరాధన చేస్తే అటువంటి ఫలితాన్ని ఇస్తుంది. ప్రథమం శైలపుత్రి, సంతానం కలిగేటువంటి వాళ్ళు శైలపుత్రి అమ్మవారిని ఆరాధన చేయండి. ద్వితీయం బ్రహ్మచారిణి, విద్యార్థి దశలో ఉన్నటువంటి వారు బ్రహ్మచారిని ఆరాధన చేయండి. తృతీయం చంద్రఘంటేతి, అమ్మవారి వివాహం కోసం సంకల్పం చేసి వివాహపరమైన చిక్కులు అనుభవిస్తున్నటువంటి స్త్రీలు ఎవరైనా ఉంటే 3వ చంద్రఘంట అమ్మవారిని ఆరాధన చేయండి. కూష్మాండేతి చతుర్థకం, సంతానం కోసం తాపత్రయపడుతున్నటువంటి వాళ్ళు కూష్మాండ తత్వాన్ని ఆరాధన చేయండి. మన పిల్లలు ఆరోగ్యంగా అనారోగ్యంగా ఉంటున్నారు, వారి క్షేమం కోరేటువంటి వాళ్ళు స్కందమాతని ఆరాధన చేయండి. సప్తమం కాలరాత్రి ఆ తర్వాత శత్రుపై విజయాన్ని సాధించాలనుకుంటున్నారు, అటువంటి సందర్భంలో కాత్యాయని అమ్మవారిని ఆరాధన చేయండి. అట్లాగా ఎవరైతే ఈ దీర్ఘ సౌమంగళ్యాన్ని కావాలనుకుంటున్నారో వాళ్ళు మహాగౌరిని ఆరాధన చేయండి. సకల సిద్ధులు పొందాలనుకుంటున్నారో, సద్బుద్ధి, శ్రద్ధ, మేధాశక్తి కావాలనుకుంటున్నారో, ధనము, ఐశ్వర్యం కావాలనుకుంటున్నారు, వారు సిద్ధిదాత్రి అమ్మవారిని ఆరాధన చేయండి. ఎన్ని రూపాల్లో ఆరాధన చేసినా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం ఏమిటంటే అమ్మవారు ఒకతే. తాను భక్తుల యొక్క మనోవాంఛలు తీర్చడానికి, కామ్యములు తీర్చడానికి అనేక రూపంలో భక్తులకు దర్శనమిస్తూ అనుగ్రహిస్తుంది. కనుక ఆది పరాశక్తి అయినటువంటి అమ్మవారిని తత్వాన్ని ఉపాసన చేస్తే సకల సౌభాగ్యాలు వెళ్తాయి. మనకి ఏ సమయానికి ఏం కావాలనో మనకన్నా ఎక్కువ మన అమ్మకే తెలుసు. కాబట్టి అమ్మవారిని ఆరాధన చేయడం ప్రధానం. ఈ మధ్య ఏంటంటే ఈ తత్వాన్ని ఆరాధన చేస్తే ఇటువంటి ఫలితాన్ని పొందుతాము, కానీ ఇచ్చేది ఎవరు? మూల అయినటువంటి అమ్మే. కాబట్టి అమ్మవారిని శ్రద్ధాభక్తులతో ఉపాసన చేయాలి. మనకి అమ్మవారి దగ్గర కోరుకోవడం కూడా రాదు. ఏం కోరుకుంటాం? తాత్కాలిక ప్రయోజనాలకు వచ్చేటువంటివన్నీ కోరుకుంటాం. కనుక నిజంగా మనకు కావాల్సినటువంటివన్నీ కూడా అమ్మకే బాగా తెలుసు. కాబట్టి సరే మనకేదో ఇంకా బాగా తెలుసు అనుకుంటే కోరుకోవడంలో తప్పు లేదు. కాబట్టి మనకన్నా ఎక్కువ మన అమ్మకే బాగా తెలుసు. కాబట్టి అమ్మవారిని శ్రద్ధాభక్తులతో అమ్మవారి యొక్క పరిపూర్ణ కృపా కటాక్ష వీక్షణం మనపై ఎల్లవేళ ఉండాలని నమస్కారం చేసుకుంటే అమ్మవారే నడిపిస్తుంది మనల్ని. ఓకే. అయితే ప్రతి ఏడాది 9 రోజులే నవరాత్రులు జరుపుకుంటారు. సో ఈ ఏడాది 11 రోజులు నవరాత్రులు జరుపుకుంటారని చెప్పేసి అంటున్నారు. సో ఎందువల్ల? మనము ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా అమ్మవారు 9 రోజుల పాటు 9 రూపాల్లో భక్తులకి అనుగ్రహిస్తుందని చెప్పుకున్నాము. 10వ రోజు విజయదశమి జరుపుకుంటాం. ఆ రోజు రాజరాజేశ్వరి అవతారం కావచ్చు, అక్కడ ఉన్నటువంటి
క్షేత్రంలో ఏ దేవత అయితే వెలిసిందో ఆ దేవత ఆ రూపంలో భక్తులను అనుగ్రహిస్తుంది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ఈ సంవత్సరం గాను తిథులు ప్రకారంగానే మనం నిర్ణయాలు చేసుకుంటాం. పండుగలు ఏవైనా సరే ఒక తిథి ప్రమాణము 2 రోజుల పాటు వచ్చినప్పుడు అప్పుడు ఏమవుతుంది అంటే మన ఆంగ్ల తిథులు ప్రామాణికం కాకుండా తిథులని పురస్కరించుకొనే మనం ఈ అవతారాలని కూడా నిర్ణయం చేస్తుంటాం. అట్లాగా ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి ఈ తిథులన్నీ కూడా ఈ విధంగా వస్తుంటాయి. కాబట్టి ఈ సంవత్సరం అలా రావడం చేత మనం ఆ పండుగ కాస్త 9 రోజులు జరుపుకోవాల్సినటువంటి పండుగ 10 రోజులు జరుపుకుంటున్నాం. అలాగా విజయదశమితో మనం చూసినట్లయితే 11 రోజుల పాటు ఈ ఉత్సవాలను ఈసారి జరపనున్నాం. మన తిథులు ఎప్పుడు ప్రారంభమై ఏ సమయం పూర్తవుతున్నాయి, సో దాని ఆధారం చేసుకొని చేస్తుంటాం. మరి మనకు రోజులు ఎక్కువ వస్తున్నాయి కదా అన్నప్పుడు ఒక అవతారం కాత్యాయని అవతారాన్ని సహజంగా మహాలక్ష్మి, మూల నక్షత్రంలో సరస్వతి అమ్మవారు, అన్నపూర్ణేశ్వరి, శాకంబరి కొన్ని సందర్భాల్లో ఇట్లా అనేక రూపాల్లో భక్తులను అనుగ్రహిస్తుంది. ఈసారి కాత్యాయని అనేటువంటి ఒక అవతారంలో కూడా అమ్మవారు భక్తులను అనుగ్రహించింది. ఇలా రావడం ఉపాసకులకి చాలా మంచి అని చెప్పుకోవచ్చు. అమ్మవారిపై ఇంకాస్త శ్రద్ధ పెంచుకోవడానికి, ఇంకాస్త ధ్యాస పెంచుకోవడానికి, ఇంకాస్త ఆ అమ్మవారి యొక్క లీలను చూడడానికి అవకాశం ఉన్నటువంటి సమయంగా చెప్పుకోవచ్చు. కాబట్టి చక్కగా ఎన్ని రోజుల పాటు అమ్మవారి ఉపాసన చేయడం వల్ల అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని శీఘ్రంగా పొందగలుగుతాం. అయితే నేను ఎప్పటి నుంచో అడుగుదాం అనుకుంటున్నా గురువుగారు, అంటే నేను ఎక్కడో స్టోరీ విన్నట్టు నాకు గుర్తు, అంటే 1955లో అమ్మవారు సంచరిస్తున్నట్టు అంటే ఒక స్టోరీ ఉంది. అదొకటి. అదేవిధంగా మన గ్రామాలలో కానీ ఎప్పుడైనా పూజలు చేసినప్పుడు అమ్మవారు సంచరిస్తూ ఉంటుంది అని అంటారు. అది నిజమేనా? అది కథ కాదు, యథార్థంగా జరిగినటువంటి సంఘటనే. ఓకే, మీరు చెప్పినట్టుగా 1955లోనే విజయవాడలో జరిగినటువంటి సంఘటన ఇది. ఆ సమయంలో ఆంధ్రకేసరి అనేటువంటి పత్రికలో కూడా ఈ కథ ప్రచురింపబడింది. ఓకే. వెంకన్న అనేటువంటి ఒక రిక్షా తోలేవాడు ఆయన ఉండేవారు. తాను పరమ అమ్మవారి భక్తుడు. ప్రతినిత్యం ఆ ఇంద్రకీలాద్రి చుట్టూ తిరుగుతూ అమ్మవారికి కనిపించినప్పుడల్లా నమస్కారం చేసుకుంటూ ఆ రిక్షా తోలుతూ కూడా ప్రతినిత్యం అమ్మవారి అనుగ్రహమే అని చెప్పేసి అమ్మవారి నన్ను రక్షిస్తుందనే భావన చేత శ్రమ చేసుకుంటూ జీవనం సాగించేటువంటి ఒక సాధారణమైనటువంటి వ్యక్తి. ఒకనొక సందర్భంలో ఆ రోజంతా రిక్షా ఎవరు ఎక్కలేదు, ఎటువంటి ద్రవ్యం రాలేదు, చాలా బాధపడుతున్నాడు. నా యందు అమ్మవారి అనుగ్రహం నన్ను ఉంది, అమ్మవారు రక్షిస్తుందని సంపూర్ణ విశ్వాసంతో ఉన్నాడు. ఆ కొండ కింద ఉండి ఆ కొండపై ఉన్నటువంటి అమ్మవారిని చూస్తూ ఉంటాడు, నమస్కారం చేస్తూ ఉంటాడు. సాధారణ భక్తుడు అని చెప్పుకోవచ్చు. భక్తి ఉంది కానీ సాధారణమైనటువంటి జీవితం సాగిస్తున్నటువంటి వ్యక్తి. ఒకనొక సందర్భంలో రాత్రి 11:30-12 గంటల ప్రాంతమైంది. ఆ నైట్ షో పూర్తయినటువంటి సందర్భం, సినిమా షో. సినిమా థియేటర్ దగ్గర ఎవరైనా సినిమా చూసి బయటకు వస్తే వాళ్ళు తీసుకెళ్ళి రిక్షా ఎక్కుతారేమో, తీసుకెళ్ళి ఇంటి దగ్గర వదిలిపెడితే 4 పైసలు దొరుకుతాయి. వచ్చింది ఎంతో కొంత ఇంటికి వెళ్ళి వచ్చినటువంటి భావన చేత వెళ్తున్నటువంటి సందర్భంలో ఒక ఎర్ర చీర కట్టుకొని నుదురు చక్కటి పెద్ద బొట్టు పెట్టుకొని ఒక ఆవిడ పిలిచింది. ఏమయ్యా ఇంద్రకీలాద్రి వెళ్తావా, ఆ గుట్ట దగ్గరికి వెళ్తావా అని అడుగుతుంది. అదేంటమ్మా, తప్పకుండా తీసుకెళ్తా తల్లి అని చక్కగా అమ్మవారిని ఎక్కించుకున్నాడు. చక్కగా కూర్చున్నది ఆవిడ. ఈయనేమో అమ్మవారి నామస్మరణ చేస్తూ చక్కగా రిక్షా తోలుతూ ఉన్నాడు. ఏమయ్యా ఇంత చీకటి పడింది, నీకు భయం లేదా అంటే, కొండపై ఉన్నటువంటి అమ్మవారు మమ్మల్ని సదా రక్షిస్తూనే ఉంటుంది, ఎల్లవేళలా ఆమె యొక్క కృప మాపై వర్షిస్తూనే ఉంటుంది, కాబట్టి మాకు భయం లేదు తల్లి అని చెప్పేసి అమ్మవారిపై సంపూర్ణ విశ్వాసాన్ని చాటాడు. చక్కగా తోలుకుంటూ ఆవిడతో అమ్మవారితో మాట్లాడుకుంటూ చక్కగా ఇంద్రకీలాద్రి వద్దకి ఎక్కడైతే కొండ ఎక్కేటువంటి ప్రాంతం ఉంటుందో అక్కడికి వచ్చేసారు. అమ్మ మీరు అనుకున్నటువంటి ఇంద్రకీలాద్రి రానే వచ్చింది, మీరు దిగండి అని చెప్తారు. ఆలోపి చూసేసరికి వెనకాల అమ్మవారు ఉండదు. అటు ఇటు తిరిగి చూసేసరికి ఏంటంటే ఆ కొండపైకి ఎక్కేటువంటి మెట్లు అయితే ఉంటాయో ఆ మెట్లపై ఎక్కుతూ కనిపిస్తుంది. అదేమిటమ్మా ఇంత చీకట్లో తీసుకొచ్చాను నిన్ను, నా డబ్బులు ఇవ్వకుండా పోతావే, నా పొట్ట కొడతావేంటి తల్లి నువ్వు అంటారు. అమ్మవారు ఒకసారి వెనుదిరిగి చూసి నవ్వి, నీ తలపాగలో పెట్టానయ్యా చూసుకో అని చెప్తుంది. అదేమిటి, నా స్పర్శ కూడా కలగలేదు, నేనేదో అమ్మవారి ఎవరైనా కనీసం తలపాగలో పెడితే స్పర్శన వస్తుందా, అని స్పర్శ కూడా కలగలేదని చెప్పేసి తలపాగా తీసి చూసేసరికి 10 రూపాయల నోట్ ఒకటి, ఒక బంగారు కంకణం. చూసి ఆశ్చర్యపోతాడు. అదేమిటి, చూసేసరికి మళ్ళీ అక్కడ అమ్మవారు కనిపించదు. అప్పుడు కానీ అర్థం కాలేదు స్వయంగా అమ్మవారే తన రిక్షా ఎక్కి ప్రయాణం చేసిందని, అమ్మవారిని మోసేటువంటి భాగ్యం వారికి లభించిందని పరవశించిపోతాడు. నిజంగా ఎవరికైతే మనసులో భక్తి ఉంటుందో, అమ్మవారిపై సంపూర్ణ విశ్వాసం ఉంటుందో, భక్తి ఒకటే ప్రధానం చెప్తుంది శాస్త్రం. భక్తి విశ్వాసం ఉన్న చోట అమ్మవారు తప్పకుండా అనుగ్రహిస్తుంది. లేకపోతే సాధారణమైనటువంటి వ్యక్తి ఒక రిక్షా తోలేటువంటి వాడికి అమ్మవారు ఆ రూపంలో అనుగ్రహించడం, ఒకరు పెద్ద పెద్ద యాగాలు చేసినా హోమాలు చేసినా అమ్మవారి దర్శనం ఇచ్చేటువంటి సందర్భం ఉండదు. అమ్మవారిపై సంపూర్ణ విశ్వాసం కలిగి
ఉన్నటువంటి వాడిపై అమ్మవారి అనుగ్రహం కలిగింది. ఈ యథార్థంగా జరిగినటువంటి సంఘటన మీరు గూగుల్ లాంటి దాంట్లో చెక్ చేసుకుంటే ఈ యథార్థ సంఘటన ఆ 1955లో అమ్మవారే సాక్షాత్ ఈ రూపంలో అనుగ్రహించిందని చెప్పేసి మరుసటి రోజు పేపర్లో రాశారు. ఆ బంగారు కంకణం, ఆ 10 రూపాయల నోట్ ఫోటో తీసి కూడా ప్రచురణ చేశారు. అవి మనకి ఆ ఓపెన్ సోర్స్లో ఉంది, చూసుకోవచ్చు. అంటే అమ్మవారి అనుగ్రహం ఏ రూపంలో కలగవచ్చు. అట్లాగా అమ్మవారిపై సంపూర్ణ భక్తి విశ్వాసాలే ప్రధానం చెప్తాం. మీరు చూసినట్లయితే ఇప్పటికీ వారణాసిలో వారాహి అమ్మవారు క్షేత్రపాలికగా ప్రతిరోజు రాత్రి ఆ క్షేత్రాన్ని రక్షిస్తూ ఉంటుంది. రోజంతా కూడా క్షేత్రపాలకునిగా కాలభైరవుడు రక్షిస్తుంటే ఆ రాత్రి వేళలా నేటికి ఆ వారణాసి అనేటువంటి క్షేత్రంలో అమ్మవారు వారాహి రూపంలో భక్తులను అనుగ్రహిస్తూ ఉంటుంది, నగర సంచారం చేస్తూనే ఉంటుంది. ఆ కాశీ పట్టణంలో అమ్మవారు నేటికి వారాహి రూపంలో వెళ్ళి రాత్రంతా కూడా ఆ కాశీపురాన్ని ఏలి ఆ కాశీపురాన్ని సంచరిస్తూ మరుసటి నాడు పొద్దున్నే మళ్ళీ ఆ క్షేత్రంలో ఉన్నటువంటి దేవాలయంలో చేరుకుంటుంది. కనుక అమ్మవారు ఆ దేవాలయం చూసినట్లయితే ఏంటంటే ఆ వారాహి అమ్మవారి దర్శనం చేసుకోవాలంటే ఉదయం పూట 7 గంటల నుంచి సుమారు 8-9 గంటల ఆ సమయంలోనే అమ్మవారికి ఒక దర్శనం అవకాశం ఉంటుంది. చాలా ఉగ్ర రూపంలో ఉంటుంది అమ్మవారు. ఒక అంతస్తు కిందికి అంటే మనం నీలమట్టానికి కాస్త లోపల భూభాగంలో అమ్మవారు ఉంటారు. ఆ పై భాగం నుంచి మనం అమ్మవారిని చూసి దర్శనం చేసుకోవాలి. నేరుగా చూస్తే ఆ ఉగ్రత్వాన్ని తట్టుకోలేమని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి అర్చక స్వామి వెళ్ళి పూజ చేసుకొని మనకి ఆ పై భాగం నుంచి ఉదయించగానే అమ్మవారు తిరిగి దేవాలయంకి వస్తుంది. ఆ తర్వాత 6-6:30 సమయంలో అమ్మవారి పూజ చేస్తారు. ఆ 7 గంటల తర్వాత సుమారుగా గంటన్నర పాటు భక్తులకి దర్శనం చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. అట్లాగా కాళీ అమ్మవారు కూడా నగర సంచారం చేస్తుంది. ఉజ్జయినిపురంలో నేటికి తిరుగుతూ ఉంటుంది. అమ్మవారి యొక్క గజ్జల సప్పుడు వినిపిస్తాయని చెప్పేసి అమ్మవారి సాక్షాత్కారం కలిగిందని, అమ్మవారు వివిధ రూపాల్లో దర్శనమిచ్చి అనుగ్రహించిందని చెప్పేసి చాలామంది చెప్తే వింటుంటాం. దీంట్లో ఒక యథార్థ సంఘటన కూడా ఉంది. మనం చూసినట్లయితే కవి కాళిదాసు అని వింటాం. కాళిదాసుడు అయ్యాడన. ఉజ్జయినిపురంలో ఉన్నటువంటి మహాకాలుడు మహాకాళి అమ్మవారికి మహాకాళికి దాసుడు కాబట్టి కాళిదాసు అనే పేరు వచ్చింది. పూర్వం గమనించినట్లయితే కాళిదాసు అమ్మవారి దాసుడు కాకముందు ఆ రాజ్యాన్ని పరిపాలించేటువంటి రాజు ఉంటాడు. తన కూతురు పేరు విద్యావతి అని చెప్తుంటారు. తనకి చాలా శాస్త్రం చదువుకున్నాను, నా అంత గొప్పవాళ్ళు లేరు అనేటువంటి అహంభావం కలిగి ఉంటారు. అదంతా కూడా ఆ సభలో ఉన్నటువంటి మంత్రులు కావచ్చు, కవులు కావచ్చు, దాన్ని జీర్ణించుకోలేకపోతారు. మరి ఏ విధంగా ఆ రాకుమారికి మన సమాధానం చెప్పాలి అనుకుంటూ ఆలోచిస్తూ వీరికి వివాహ సమయంలో ఒక మూర్ఖుడిని ఇచ్చి వివాహం చేస్తే తనకున్నటువంటి అహంభావన పోతుంది అని ఆలోచించి ఆ వివాహ వయసు రాగానే స్వయంవరం ప్రకటించగానే ఒక మూర్ఖుని వెతుక్కొని తీసుకురావాలని చెప్పేసి రాజ్యంలో వెళ్తారు. ఆ వెళ్ళేటువంటి సందర్భంలో చాలామంది చూస్తుంటారు, ఎవరి కదిలిచ్చినా పెద్దగా వాళ్ళు కోరుకున్నంత మూర్ఖత్వం వాళ్ళు కనిపించదు. అటువంటి సందర్భంలో వారు ఏం చేస్తారయ్యా అంటే చాలా రోజుల పాటు చూస్తుంటారు. ఒకానొక సందర్భంలో యాదృశ్చికంగా ఒక చెట్టు కొమ్మపై కూర్చొని తాను కూర్చున్న వైపే చెట్టుని కోస్తూ ఒక గొర్రెలను కాస్తున్నటువంటి వాడు కనిపిస్తాడు. చూసి ఏమిటయ్యా ఏం చేస్తున్నావు నువ్వు అంటే, నా గొర్రెలు ఉన్నాయి కదా మేపుతున్నా, కాస్త ఆకులు తక్కువ పడ్డాయి కాబట్టి దాన్ని కోస్తున్నా అంటే, ఏమిటయ్యా అదే కొమ్మ మీద కూర్చొని నువ్వు కోసుకుంటే నువ్వు కింద పడవా ఏమిటి అంటే, నేను కింద పడడం నేను కొమ్మని కోస్తున్నా, కొమ్మ కింద పడుతుంది, ఎందుకు కింద పడతాను, దీనిపై కూర్చున్నా కదా అంటాడంటే. అప్పుడు ఆ మంత్రులు ఆ కవులు నిర్ణయించుకుంటారు, ఇంతకన్నా మూర్ఖుడు ఈ కాలంలో మన రాజ్యంలో కాదు ఎక్కడ ఈ సమస్త భూమండలం వెతికినా దొరకడు కాబట్టి వీడినే ఎలాగలాగా ఒప్పించి మన రాజకుమార్తెకి ఇచ్చి వివాహం చేయాలి అని చెప్పేసి వారు పిలిచి వారితో కాసేపు మాట్లాడి వారికి ఏదో నచ్చచెప్పి ధనం ఇస్తా అని చెప్పి ఆశ చూపో మొత్తానికి ఆ మూర్ఖునికి ఏ విధంగా అయితే అర్థమవుతుందో ఆ విధంగా వీరు కూడా ఆ స్థాయికి దిగజారి మాట్లాడి వారికి చక్కగా ఒక స్వయంవరానికి వచ్చేటువంటి ఒక యువరాజుగా అలంకరించి ఆ సభలో తీసుకొస్తారు. చాలా సూక్ష్మమైనటువంటి విషయాలు మాట్లాడమని చెప్తారు, 2-3 పదాలు. ఎందుకంటే ప్రశ్నలు వేసేటువంటి వారు కవులు మంత్రులే కనుక వీరు ప్రశ్న వేయగానే వారితో ఒక వర్డ్లో సమాధానం చెప్పగానే మహా గొప్ప పండితుడయ్యా చాకచక్యంగా ఇలా మాట్లాడని చెప్పేసి ఆవిష్కృతం చేసి మొత్తానికి ఆ రాజకుమార్తెకి ఇచ్చి వివాహం చేసే విధంగా అటువంటి సామర్థ్యం కలిగిన పండితుడు అని చెప్పి వీళ్ళు నిర్ధారణ చేస్తారు. తను మనవాడుతుంది, వివాహం అయిపోతుంది. ఆ రోజు ఆ రాజకుమార్తె యొక్క ఆహాన్ని మనం వంచగలిగాము కాబట్టి చాలా పరమ సంతోషపడుతుంటారు. మరుసటి రోజు కాలం గడుస్తుంటుంది. ఒకానొక సందర్భంలో మరుసటి రోజు ఎప్పుడు చూసినా అతను ఎప్పుడు పశువులు కాచేవాడు కాబట్టి ఒక సంచి తెచ్చుకున్నాడు. తనతో పాటు ఉన్నటువంటి సంచి కింద వేసుకొని ఆ పడక గదిలో కింద పడుకున్నాడు. తను రాజు యొక్క కూతురు వస్తుంది, అదేంటి మంచం ముందు దానిపై పడుకోవచ్చు కదా అంటే, తల్లి నువ్వు పడుకునేటువంటి మంచం దానిపై నేను పడుకుంటానా, నేను పశువుల్ని కాచుకునేటువంటి వాడిని, ఏదో ధనానికి ఏదో ఆశ చూస్తే నేను 2 రోజుల పాటు నటించమంటే నటించాను, ఏదో నాకు నిద్ర వచ్చి ఇక్కడ పడుకున్నాను తల్లి అని చెప్తాడు. అప్పుడు జరిగినటువంటి విషయానంతా కూడా రాజకుమారి గ్రహించి చాలా బాధపడుతుంది. బాధపడితే ఎట్లాగో వివాహం చేసుకున్నాను,
స్త్రీ ధర్మం కాబట్టి వివాహం చేసుకున్నందుకు వదిలిపెట్టే సందర్భం లేదు. ఆ కాలంలో అటువంటి అసలు ఉండకపోయేది, ఈ కాలంలో అటువంటి భావ్యమేమో కానీ. సో బాగా ఆలోచించి ఏం చేయాలి కాబట్టి తాను కాళికా ఉపాసకురాలు. తాను కూడా తన తండ్రి కూడా కాళీ అమ్మవారిని మహాకాళిని ఉపాసన చేసేటువంటి వాళ్ళు. అమ్మవారిని ప్రార్థిస్తుంది, బాగా దుఃఖిస్తూ అమ్మవారిని అడుగుతుంది, అమ్మ నా గతేమిటి, ఇటువంటి భర్తను నాకు ఇచ్చామని చెప్పి చాలా బాధపడుతుంది. తనకు నియమం పెడుతుంది, నేను నిన్ను భర్తగా నిన్ననే స్వీకరించాను, కానీ మన దాంపత్యం సజావుగా సాగాలంటే నువ్వు విద్యావంతునివై ఉండాలి. అప్పుడు వీడికి అర్థం కాకుండా వీడి వివాహమైన విషయం వీడికి అప్పుడు తెలిసి వచ్చింది. అప్పటిదాకా వీడికి విషయం తెలియదు. వీడు నటిస్తున్నా అని చెప్పేసి నటనలో ఉన్నాను అనుకుంటున్నాడు. కానీ విషయం బహిర్గతమైంది. రాజకుమార్తెనే వివాహం చేసుకున్నానటువంటి విషయం తెలిసింది. తాను కూడా చాలా బాధపడుతున్నాడు. తనకి ఏమాత్రం ఇష్టం లేదు. కవులు చేసినటువంటి తతంగానికి వీరు వివాహం చేసుకోవాల్సి వచ్చింది. కాబట్టి స్త్రీ ధర్మంగా పతి ధర్మంగా తను పాటించాలి. తాను కూడా తన భర్తగా స్వీకరించింది. ఇప్పుడు ఏం కావాలంటే విద్య కావాలి. సో ఆ రాత్రి తను బాధపడుతూ వెళ్ళిపోతాడు ఇంట్లో నుంచి, రాజ్య మందిరం నుంచి వెళ్ళిపోతూ అనుకుంటాడు. గొర్రెలు కాసేటువంటి సందర్భంలో విన్నా మన నగరాల్ని పరిపాలించేటువంటి కాళీ అమ్మవారు మహాశక్తివంతురాలట. తాను రాత్రిపూట నగర సంచారం చేస్తుందంట. కాబట్టి నాకు విద్యను ఇవ్వగలగాలి అంటే అమ్మవారి అనుగ్రహమే కావాలి నాకు. కాబట్టి ఏం చేస్తుంది, అమ్మవారు నగర సంచారానికి వెళ్ళింది కదా, ఎట్లాగో ఉదయం తిరిగి గుడికి రావాల్సిందే. కాబట్టి నేను గుడిలో వెళ్ళి కూర్చుంటా, తలుపు ద్వారం వేసుకొని కూర్చుంటా, నాకు విద్యను ప్రసాదిస్తేనే అమ్మవారిని లోపల రాణిస్తా, లేకపోతే రాణి అని చెప్పేసి మొండి పట్టుతూ ఉంటాడు. ఓకే. సో తన దగ్గర విశ్వాసం ఉంది అమ్మవారు అనుగ్రహిస్తుందని చెప్పేసి. నిజంగా ఇప్పుడు సమస్త భువనాలకి ఆధిపత్యం వహిస్తున్నటువంటి అమ్మవారు తలుపు తీసుకొని లోపల వస్తుందా రాదా అనేటువంటి జ్ఞానం కూడా లేనటువంటి మూర్ఖత్వం వాడిది, అమాయకత్వం అని చెప్పుకోవాలి రకంగా చెప్పాలంటే. లోపలికి వెళ్ళాడు, ద్వారబంధనం చేశాడు, గట్టి ఆ ద్వారాన్ని కొరిగి నిలబడ్డాడు. అమ్మ వచ్చి ఎవర్రా తలుపు తీయమంది, ద్వారం తీయమంది. తీయను కాక తీయను, ఏమిట్రా నీకు కావాల్సింది, నాకు విద్య కావాలి. విద్య అంటాడు. విద్య కూడా సరిగ్గా అననికి రాదు, చదువుకున్నవాడు కాదు, పుట్టినప్పటి నుంచి అదే పని చేసుకున్నటువంటి వాడు. కాబట్టి చాలా బాధపడుతూ ఏడుస్తూ అమ్మవారు విద్య ప్రసాదిస్తుందనే సంపూర్ణ విశ్వాసంతో అయితే ఉన్నాడు. అమ్మవారి దర్శనం కలిగితే, అమ్మవారు అనుగ్రహిస్తే, అమ్మవారిని అడ్డుకున్నట్లయితే అమ్మవారికి అనుగ్రహిస్తుంది అని చెప్పి భావన చేత సంపూర్ణ విశ్వాసం చేత అమ్మవారిని కోరుకుంటున్నాడు. ఎంత తీయమన్నా ద్వారం తీయడు. అమ్మవారు అడుగుతూనే ఉంది, ఏం కావాలరా అంటే, నేను ద్వారం తీస్తే వచ్చి నేను అనుగ్రహిస్తాను రా అన్న విశ్వసించేవాడు కాదను. ఏం చేస్తుంది, ఆ కాస్త ద్వారం తీసి ఆ ద్వారంలో నుంచి నాలుక బయట పెడితే నాలుకపై అమ్మవారు బీజాక్షరాలు రాస్తుంది. ఆ బీజాక్షరాలు రాయగానే శ్యామలా దండకం అనేటువంటి గొప్ప స్తోత్రం చేస్తాడు ఆయన. అమ్మవారి రూపాన్ని వర్ణిస్తాడు. ఒకే సమయంలో అప్పటిదప్పుడే మహాపాండిత్యం వస్తుంది దానికి. ఎంత గొప్ప పాండిత్యం అంటే, అమ్మవారిని రూపాన్ని, అమ్మవారు ఉండేటువంటి నివాస స్థలాన్ని, అమ్మవారి సమస్త తత్వాన్ని ఒక స్తోత్ర రూపంలో వర్ణిస్తాడు. శ్యామల దండకం అండి, చూడవచ్చు మీరు. శ్యామల దండకం చేసింది కాళిదాసు వారే. అమ్మవారి యొక్క అనుగ్రహం సంపూర్ణంగా కలిగింది. కాళి యొక్క దాసుడుగా మారాడు కాబట్టి కాళిదాసు అయ్యాడు. అయ్యా రాజా, కాళిదాసు గారు పొద్దున్నే వేశ్యలు ఉన్నటువంటి గృహాలకు వెళ్తుంటాడు, బ్రాహ్మడై ఉండి మాంసాహారం తింటుంటాడు అని చెప్తాడు. అప్పుడు ఆ భోజరాజు గారు ఏం చేస్తారంటే, దివ్య దృష్టితో గమనించి, అయ్యా మీరు చెప్పడం కాదు, నిజంగా అక్కడ చేపలు కొనుక్కున్నప్పుడు కావచ్చు, ఆ గృహాల్లో ఉన్నప్పుడు కావచ్చు, అప్పుడు పట్టుకొని తీసుకురండి నా వద్దకు, అప్పుడు నేను శిక్ష వేస్తా అని చెప్తాడు. తాను కూడా అమ్మవారి ఉపాసకుడు, చక్కగా అమ్మవారి యొక్క అనుగ్రహం చేత దివ్య దృష్టి కలిగినటువంటి వాడు కాబట్టి ఆ మాట చెప్పగానే కాళిదాసుకి ఈ విషయాన్ని కూడా అమ్మవారి అనుగ్రహం చేత తెలిసి, కాళిదాసు చక్కగా మరుసటి రోజు పొద్దున్న లేస్తాడు, సంధ్యావందనం చేసుకుంటాడు, సూర్య నమస్కారాలు చేసుకుంటాడు, చక్కగా గోచి పంచబెట్టుకొని చక్కగా వస్త్రాలు వేసుకొని ప్రతిరోజు వెళ్ళవలసినటువంటి శాకాహార కొట్టుకు కాకుండా మాంసాహార కొట్టుకు వెళ్తాడు. పక్కన ఉన్నటువంటి పెద్ద పెద్ద చేపలు ఏవైతే కనిపిస్తాయో ఆ రోజు వచ్చాయో ఆ 2 చేపలు తీసుకుంటాడు, తాడుతో అల్లుతాడు, 2 చంకలు 2 వేసుకుంటాడు, చక్కగా నడుచుకుంటూ ఈ వీలైతే కవుల ముందుకి నడుచుకుంటూ వస్తుంటాడు. ఆ కవులు అనుకుంటారు, అయ్యో మేము నిన్ననే అనుకున్నాము, నిజంగానే ఇటువంటి వాడా అని చెప్పేసి ఆశ్చర్యపోతుంటారు. మేము అనుకున్నదే జరిగింది కదా అని పరమ సంతోషపడుతుంటారు. అట్లే చేతులు పట్టుకొని చక్కగా రాజమందిరంలో తీసుకెళ్ళి ప్రవేశపెడతారు. రాజా చూశారు కదా, మేము చెప్పాం నిన్ననే, మీరేమన్నారు, అయ్యా అటువంటి సంఘటన జరిగినప్పుడు తీసుకురామని చెప్పారు, మేము అదే విధంగా తీసుకొచ్చి ప్రవేశపెట్టాము అని చెప్తారు. చూసి తగినటువంటి శిక్ష విధించండి వీడికి అని చెప్తారు. అప్పుడు ఆ రాజుగారు అడుగుతారు, కక్షే కిం తవ, శంకలో ఏముందయ్యా అంటే, పుస్తకం అంటాడు. నీరు గారుతుంది, చేపల నుంచి నీళ్ళు వస్తున్నాయి కదా. కిముదకం అంటే కావ్యార్థ సార్వోదకం, అయ్యా మహాకావ్యం, దాని నుంచి సారమట గారుతుంది అని చెప్తాడు. మరి గంధక్యం, చేపల వాసన వస్తుంది, ఆ గంధం అంటే వాసన, ఏమిటి ఆ వాసన వస్తుంది ఏమిటి అంటే, మహారామ రావణ సంగ్రామ రంగోద్భవం, అయ్యా రామరావణ యుద్ధం జరుగుతుంది, ఆ పాదధూళి లేస్తుంది, మరి తోకలుపుకుంటూ కనిపిస్తున్నాయి, అదేమిటి, పుష్టక్యం అని అడుగుతారు. అయ్యా పుష్టక్యం అంటే తోకలేమిటి అనగా, అయ్యా అది ఘన తాళపత్ర గ్రంథలిఖితం అని చెప్తారు. తాళపత్ర గ్రంథాలతో రాసినటువంటివి, ఆ ఆకులకు ఆ తోకలు ఉండవా అని చెప్తారు. కిం పుస్తకం హే కవే అని రాజు అడగగానే, ఏమిటయ్యా ఆ పుస్తకం అంటే, అయ్యా
భూసుర దైవతైష్ట పఠితం రామాయణం పుస్తకం చెప్తారు. భూసురులు దేవతలు కూడా పఠించేటువంటి పుస్తకం అయ్యా, నిత్య పారాయణ గ్రంథం ఇది రామాయణం పుస్తకం అని చెప్పేసి తన చంకలో ఉన్నటువంటి చేపలు ఏవైతే ఉంటాయో అది తీసుకొచ్చి రాజుగారు ముందు పెట్టగానే అది రామాయణం అనేటువంటి పుస్తకంగా మారిపోతుంది. ఇక్కడ అమ్మవారి అనుగ్రహం చూడండి. ఎవరైతే మనల్ని పాడు చేయాలని చూసినటువంటి వారు ఉన్నారు, అదే రూపంలో కనిపించి ఎవరి వద్ద అయితే పాడు చేద్దామనుకున్నారో అక్కడే మహోన్నతమైనటువంటి స్థానం కల్పించింది. మనం అనుకుంటాం మేము ప్రయత్నం చేస్తానని ఎవరో పాడు చేయాలని చూస్తున్నారు అనుకుంటున్నారు, కానీ మనం వారిపై దృష్టి పెట్టే మన నడకని ఆపేస్తుంటాం, మన ప్రయత్నాన్ని ఆపేస్తుంటాం. మనం అమ్మవారిపై సంపూర్ణ విశ్వాసం ఉంచి, ఇప్పుడు మీరు చూడండి అమ్మవారిపై విశ్వాసం ఉంది, వారికి అదే రూపంలో కనిపించాడు, వారు ఏ రూపంలో వీరిని తీసుకెళ్లి రాజుగారి యందు తీసుకెళ్లి అభాస్ పాల్చేద్దాం అనుకున్నారో అదే రూపంలో కనిపించాడు. కానీ చివరికి ఏమైంది? అమ్మవారి పరిపూర్ణ అనుగ్రహం చేత రాజుగారికి సాక్షాత్కారం, అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని సంపూర్ణంగా తెలిసే విధంగా చేసింది. వారు ఏవైతే అభాస్పాలు చేద్దామారో అక్కడే గౌరవం, కీర్తి లభించింది. కాబట్టి అమ్మవారి అనుగ్రహం సంపూర్ణ ఈ జరిగినటువంటి 2 యథార్థ సంఘటనలో కూడా అమ్మవారిపై సంపూర్ణ విశ్వాసం మాత్రమే కలిగి ఉన్నారు వాళ్ళు. భక్తి విశ్వాసం ఎక్కడైతే ఉంటుందో అక్కడ అమ్మవారు మనయందు ఉంటారు. యాదేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత అన్నారు. అంటే సమస్త ప్రాణుల యందు అమ్మాయి తానుంది, మాతృత్వాన్ని ప్రసాదిస్తుంది. మరి చూడండి, మనుషులంటే మనిషి జన్మ పొందేందుకు బుద్ధి, జ్ఞానం, ఆలోచన ఈ శక్తులన్నీ మనం కలిగి ఉన్నాము. కాబట్టి మన సంతానం వీరు, మనం వారిని ఉద్ధరించాలి, వారికి భోజనం పెట్టాలి అనేటువంటి వాత్సల్యం, కరుణ, దయ అంతా కూడా మనం కలిగి ఉంటాం. ఎక్కడో కొండ ప్రాంతంలో ఉండేటువంటి పక్షులకు చూడండి, ఆ పక్షి గుడ్డు పెడుతుంది, దాన్ని పొదుగుతుంది, దాని నుంచి జాగ్రత్తగా సంతానాన్ని తీస్తుంది. అప్పుడే తినలేనటువంటి పక్షికి కావాల్సినటువంటి గింజలు తీసుకొచ్చి, ఏ గింజలు తింటే శరీర పోషణ కలుగుతుందో, ఆ సమయానికి ఏదైతే జీర్ణమవుతుందో అటువంటి ధాన్యాలు తీసుకొచ్చి ముక్కుతో కరుచుకొని చిన్న చిన్నగా కట్ చేసి, ఎంత కావాల్సినంత ప్రమాణంలోనే, దానికి నోరు లేదు కానీ ఎంత కావాల్సిన ప్రమాణం అంతే ఇచ్చి శరీర పోషణ చేస్తుంది. ఆ మాతృత్వాన్ని ఎవరు నేర్పించారు ఆ పక్షికి? అంతేకాకుండా ఏ పశువైనా చూడండి, అప్పుడే ప్రసవించినటువంటి పశువుల దగ్గరికి వెళ్తే దాని సంతానం వద్ద మనం వెళ్తుంటే క్రూరంగా అగురంగా మనపై వస్తుంటాయి. ఎక్కడ వాటికి హాని చేస్తామంటే భయం ఉంటుంది. ఆ మాతృత్వాన్ని ఎవరు ఇచ్చారు? వారిని పోషించాలి, వారికి పాలు ఇవ్వాలి, వారి యోగక్షేమాలు చూసుకోవాలన్నటువంటి అన్నపూర్ణ తానే సమస్త ప్రాణులకు ఆహారాన్ని అందిస్తుంది, తాగేటువంటి నీటిని అందిస్తుంది. దాని ద్వారా తీసుకున్నటువంటి ఆహారం జీర్ణం చేసి అది శరీరంలో ఉన్నటువంటి సప్త ధాతువులుగా మారుస్తుంది, మంచి బుద్ధిగా మారుస్తుంది, జ్ఞానంగా మారుస్తుంది, ఇచ్ఛా జ్ఞాన క్రియాశక్తులను ఇస్తుంది. అంతటా తానే ఉంది. యాదేవి సర్వభూతేషు శక్తి రూపేణ, లక్ష్మీ రూపేణ, నిద్రారూపేణ, స్మృతి రూపేణ, అన్ని రూపముల యందు తానే ఉంది అన్నటువంటి అమ్మవారిని శ్రద్ధాభక్తులతో ఉపాసన చేస్తే సరిపోతుంది. అన్నపూర్ణ తానే, మనం తాగేటువంటి నీరు గంగా తానే, సమస్త నదులందు ఉన్నటువంటిది అమ్మవారే, సమస్త ధాన్యములందు ఉంది అమ్మవారే, ఏ ప్రాణికి ఎటువంటి ఆహారం కావాలో అందజేసేది అమ్మవారే, సమస్త సృష్టికి పోషించేది అమ్మవారే. కాబట్టి అమ్మవారి యొక్క అచంచలమైనటువంటి భక్తి, శ్రద్ధ, విశ్వాసం కలిగి ఉంటే సరిపోతుంది. అమ్మవారు తప్పకుండా అనుగ్రహిస్తుంది, దాంట్లో సంశయమే అవసరం లేదు. సంశయం లేకుండా అమ్మవారు ఉపాసన చేయగలగాలి. అమ్మ మన యందే ఉంటుంది. అయితే నాకు ఇంకో విషయం ఏంటంటే, చాలామంది యాగాలు, హోమాలు జరిపించుకుంటే రాజయోగం వస్తుంది అని చెప్పేసి చాలామంది అనుకుంటారు. అంటే నిజంగా యాగాలు, హోమాలు జరిపిస్తే రాజయోగం వస్తుందా? తప్పకుండా వస్తుంది. ఓకే. శక్తి, మీరు చూడండి, శక్తిని అమ్మవారు విష్ణు యొక్క వక్షస్థలంలో, బ్రహ్మ యొక్క నాలుకపై, శివుని యొక్క అర్ధాంగిగా ఉంటుంది. అంటే మనసు, వాక్కు, కాయం, మనోవాక్కాయములుగా అమ్మవారు ఉంది. విష్ణుమూర్తి వక్షస్థలం అంటే హృదయస్థానంలో ఉంది, బ్రహ్మ యొక్క నాలుకపైన వాక్స్థానంలో ఉంది, శివుని అర్ధభాగమే ఉంది. శివునికి శక్తి ఎవరయ్యా అంటే అమ్మవారే అని చెప్పారు. ఈ ఆదిపరాశక్తి అమ్మవారు సమస్త చతుర్దశ భువనాలని, ఈ సృష్టిని, ఈ గ్రహాలని అన్నిటినీ తానై సృష్టించగలిగినప్పుడు, సృష్టి చేసేటువంటి శక్తి భూమికి తల్లికే ఉంటుంది. తానే సృష్టి చేసినప్పుడు ఎవరికి ఎటువంటి బాధ్యత చేయాలో అమ్మవారికి తెలియదా? ఎవరికి ఎటువంటి బాధ్యతలు ఇస్తే సమర్థవంతంగా నిర్వహించుకుంటారో ఇది తెలియదా? కాబట్టి అమ్మవారి అనుగ్రహం ఉంటేనే అధికారం లభిస్తుంది. అది రాజ్యపాలన కావచ్చు, లేదా సమస్త దేశాన్ని పరిపాలించేటువంటి అధికారం కావచ్చు, ఏదైనా అమ్మవారి అనుగ్రహం చేతనే వస్తుంది. మీరు గతంలో గమనించినటువంటి యథార్థ సంఘటన ఇంకోటి ఉంది. పూర్వకాలంలో ఢిల్లీ సుల్తాన్లంతా కూడా, దక్షిణ భారతదేశం అంతా కూడా ఈ హైందవ సాంప్రదాయాన్ని పాడు చేసుకుంటూ ఈ హిందూ ధర్మ స్థాపన లేకుండా చేస్తున్నటువంటి సందర్భంలో ఈ దక్షిణ భారతదేశం అంతా కూడా ఆక్రమించుకున్నారు. ఆ సమయంలో హరిహర బుక్కరాయలు అనేటువంటి ఇద్దరిని కూడా వారిని వశం చేసుకొని వారిని కూడా వారి మతంలో ఆహ్వానించి మతాన్ని మార్చుకునే విధంగా చేశారు. ఓకే. కానీ వారు చాలా బాధపడుతూ ఎలాగలో తప్పించుకొని చక్కగా అమ్మవారి ధ్యానం చేస్తున్నారు.
చాలా బాధపడుతున్నారు, మతం మార్చుకునేటువంటి దుస్థితి ఏర్పడింది అని చెప్పేసి. ఆ బాధపడేటువంటి సందర్భంలో అమ్మవారి అనుగ్రహం కోసం కఠినమైనటువంటి దీక్షలు తపస్సులు చేస్తున్నారు. అప్పుడు విద్యారణ్య స్వామివారు మహాస్వామివారు వచ్చి చక్కగా ఆ హరిహర బుక్కరాలను చూసి, అయ్యా మీరు బాధపడుతున్నటువంటి గల కారణం ఏమిటి అని తెలుసుకొని, అయ్యా మేము మతం మార్చబడినాము, మాకు జన్మత సనాతన సంప్రదాయంలో మేము ఉన్నాం, కానీ మతం మార్చుకోవాల్సి వచ్చింది, ఈ శరీరంతో ఉండాలంటే ప్రాణంతో ఉండాలంటే ఈ మతం మార్చుకోవాల్సి వచ్చింది అని చెప్పారు. ఏమాత్రం మాకు ఇష్టం లేదు, శరీరం ఖలు ధర్మ సాధనం అన్నారు. ఈ శరీరంతో ఉంటే కనీసం మేమైనా వెనుదిరిగి మళ్ళీ సనాతన ధర్మ స్థాపన చేయాలన్నటువంటి సత్సంకల్పంతో ఉన్నాము అని చెప్తారు. ఆ సనాతన ధర్మ స్థాపన చేసేటువంటి కాంక్షతో ఉన్నామని చెప్పేసి ఉన్నారు. విద్యారాయణ స్వామి వారు చెప్తారు, ఆశీర్వదిస్తారు, తప్పకుండా మీ కోరిక నెరవేరుతుంది అని చెప్పేసి ఆశీర్వదించి చక్కగా ఏం చెప్తారయ్యా అంటే, చక్కగా అమ్మవారిని ఉపాసన చేయమని చెప్తారు. ఇంత శక్తి కావాలంటే, రాజ్యస్థాపన చేయాలంటే అంత సులభంగా అయ్యే పని కాదు. ఒక ఇల్లు నడిపించాలంటేనే గృహస్థుడు ఎన్ని ఇబ్బందులు పడతాడో చెప్పాల్సిన అవసరం లేదు. అటువంటి సందర్భంలో ఒక రాజ్యస్థాపన చేయాలంటే ఎంతో శక్తి కావాలి, ఎంతో ధనంతో కూడుకున్నటువంటి వ్యవహారం. ఇవంతా కావాలంటే అమ్మవారి అనుగ్రహంతోనే సాధ్యపడుతుందని చెప్తారు. చక్కగా అమ్మవారికి చాలా రోజుల పాటు వాళ్ళు దీక్షతో అమ్మవారిని ఉపాసిస్తుంటారు. ఒకానొక సందర్భంలో హరిహర బుక్కరాలు వెళ్తున్నటువంటి సందర్భంలో రెండు కుక్కలు కుందేలు తరుపుతూ ఉంటాయి. కొంత దూరం పోతుంది, సహజమైనటువంటి చర్య అనేది. కుందేల్ని కుక్కలు తరుపుతూ ఉంటాయి, పట్టి పీక్కొని తినేటువంటి ప్రయత్నం చేస్తుంటాయి. కానీ కొంత ప్రాంతం ప్రయాణం చేసిన తర్వాత ఒక్కసారిగా ఆ కుందేలు వెనుదిరిగి కుక్కలపై వేట ప్రారంభం చేస్తుంది. దానికి శునకాలు భయపడి శునకాలే పరిగెత్తడం ప్రారంభం చేస్తాయి కుందేల్ని చూసి. గమనించినటువంటి హరిహర బుక్కరాలు చూస్తారు, అదేమిటి సృష్టికి భిన్నంగా విరుద్ధంగా జరుగుతుంది ఇక్కడ ఏదో. కాబట్టి మన గురువులైనటువంటి విద్యారణ్య స్వామి వారు వెళ్ళి ఆశ్రయించి జరిగినటువంటి సంఘటన చెప్దామని చెప్పేసి వారు ఆశ్రయించి జరిగినటువంటి విషయాన్ని కూడా సవిస్తారంగా తెలియజేస్తారు. అప్పుడు అంటారు, అయ్యా మీరు ధర్మస్థాపన చేసేటువంటి సందర్భం రానే వచ్చింది, అది యుద్ధభూమి, కాబట్టి మీరు అక్కడి నుంచే వెనుదిరగాలి. ధర్మస్థాపన చేయడానికి, మీరు రాజ్య నిర్మాణానికి అదే సరైనటువంటి ప్రదేశం అని చెప్పేసి ఆజ్ఞాపిస్తారు. మరి ధనం కావాలి కదా అంటే, చక్కగా అమ్మవారి ఉపాసన చేయగా సాక్షాత్ భువనేశ్వరి అమ్మవారి కళలో ప్రత్యక్షమై ఈ రాజ్యస్థాపనకి కావాల్సినంత నిధిని సమకూర్చిందంట. మీరు గమనించండి, నేటికి యునెస్కో వారు చెప్పినటువంటి వరల్డ్ హెరిటేజ్ సైట్ కింద హంపి క్షేత్రం ఉంది. ఆనాడు విశేషమైనటువంటి నిర్మాణం చేపట్టారు. ఇప్పటికీ అంతు చిక్కనటువంటి ఇంజనీరింగ్ రహస్యాలు ఎన్నో దాగి ఉన్నాయి. ఎక్కడో దేవాలయానికి ప్రధాన గోపురంపై ఉన్నటువంటి నీడ దేవాలయంలో ఉన్నటువంటి గోడపై పూర్తిగా ఈ విధంగా గోపురం ఈ విధంగా ఉంటే కంప్లీట్గా రివర్స్ డైరెక్షన్లో పడుతుంది. చిన్న గూడు నుంచి అంత పెద్ద గోపురం యొక్క నీడ పడుతుంది. ఆ రాజ్యానికి ఈశాన్యంలో, హంపి క్షేత్రానికి ఈశాన్యంలో నది ప్రవహిస్తుంది. ఆగ్నేయంలో ఒక సుమారుగా 2000 మంది కూర్చొని ఒకటేసారి ప్రసాదం స్వీకరించేటువంటి పెద్ద వంటశాల. హంపి పీఠాన్ని పరిపాలించేటువంటి హంపి విరూపాక్ష విద్యారణ్య స్వామి వారి ఆశ్రమంలో, ఎక్కడో ఎత్తుపై ఉన్నటువంటి ఆశ్రమంలో ఆ కింద ప్రవహించేటువంటి పంపా నది ప్రవాహం పెరిగితే ఆశ్రమంలో నీళ్ళు పెరుగుతూ ఉంటాయి. ఇలా నేటికి సైన్స్కి అంతు చిక్కనటువంటి అనేక రహస్యాలతో కూడుకున్నటువంటి రాజ్యాన్ని నిర్మాణం చేశారు. వాస్తుశాస్త్రం ప్రకారం ఈశాన్యంలో నీళ్లు, ఆగ్నేయంలో వంటగది. మీరు చూసినట్లే అక్కడ కొన్ని స్తంభాలు ఉంటాయి. ప్రతి స్తంభాన్ని మీటితే ఒక్కో రకమైనటువంటి సంగీత వాద్యాన్ని మీటినటువంటి శబ్దాలు వస్తుంటాయి. నేటికి దర్శనం చేసుకోవచ్చు అవన్నీ కూడా. కాబట్టి యునెస్కో గుర్తించింది, జీవితంలో ఒక్కసారైనా చూడదగిన క్షేత్రంలో హంపి క్షేత్రంగా చెప్పింది. ఇవన్నీ ఏ విధంగా సాధ్యపడ్డాయంటే భువనేశ్వరి అమ్మవారు సమకూర్చినటువంటి నిధులే. ఆ శక్తే నేటికి 300 సంవత్సరాల పాటు సనాతన హిందూ సామ్రాజ్య స్థాపన కారణమైంది. అమ్మవారి యొక్క భక్తిగా ఉపాసన చేసినటువంటి వారి లీలాలు అంతా ఇంత అని చెప్పలేము. విశేషమైనటువంటి ఫలితాలు పొందినటువంటి వాళ్ళు ఉన్నారు. బనారస్ హిందూ యూనివర్సిటీ కూడా స్థాపన చేయడానికి గల కారణం గాయత్రి అమ్మవారి యొక్క సంపూర్ణ ఉపాసన బలం చేతనే ఆ విశ్వవిద్యాలయాన్ని స్థాపించగలిగారు. ప్రపంచంలో నలుగుమూలలా ఉన్నటువంటి వాళ్ళు వచ్చి కూడా ఆ యూనివర్సిటీలో విద్యాభ్యాసం చేసినటువంటి వాళ్ళు ఉన్నారు. ఇవన్నీ కూడా భారతీయ విద్యలకి ఉన్నటువంటి ప్రాధాన్యత, ఇవన్నీ కూడా అమ్మవారి యొక్క ఉపాసన బలం చేతనే సంభవించేటువంటివి. అయితే ఇంకో విషయం ఏంటంటే, రాజశ్యామలాదేవి యాగం చేస్తూ ఉంటారు. సో అది చేసినప్పుడు వాళ్ళ బిజినెస్లు కానీ, సో వాళ్ళు ఏదన్నా అధికారంలోకి రావాలని కానీ ఇట్లా చేస్తూ ఉంటారు చాలామంది. సో చాలామంది మనం విన్నాం, చూసినాం కూడా. సో చాలామంది చేసినప్పుడు అదేవిధంగా మీరు కూడా చాలామంది అంటే ప్రముఖులకి యాగాలు, హోమాలు చేయిస్తారంట. సో మంచి ఫలితాలు కూడా వచ్చినాయంట. సో చాలామంది పొలిటికల్ లీడర్లు కూడా చేశారంట అని నాకు ఇన్ఫర్మేషన్ ఉంది. నిజమేనా అది? అమ్మవారి అనుగ్రహం కృప ఎవరిపై కలుగుతుందో వారు తప్పకుండా అధికారం ప్రాప్తిస్తుంది, దాంట్లో సందేహం లేదు. అనేక యాగాలు చేసినప్పుడు అనేక ఫలితాలు పొందవచ్చు. జాతకంలో యోగాలు పరిశీలన చేస్తాం ప్రథమంగా. ఆ యోగాలు ఉన్నప్పుడు జాతకంలో యోగం ఉంది, వీరు మానవ ప్రయత్నం ఉంది,
అయినప్పటికీ సఫలం పొందట్లేదు. అప్పుడేంటి పరిస్థితి అంటే అమ్మవారి అనుగ్రహం కోసం అమ్మవారు ఆ శక్తిని ప్రసాదించాలని చెప్పేసి రాజశ్యామల కావచ్చు, లేదా ఆ జాతకుడికి కావాల్సినటువంటి శక్తి ఏదైతే అటువంటి హోమాలు చేస్తుంటాం. అమ్మవారు ఒకటే అయినప్పటికీ ఎటువంటి శక్తిని ఉపాసన చేస్తే, ఎటువంటి రూపాన్ని ఉపాసన చేస్తే ఒక్కో రూపంలో శక్తిని ఇస్తుంటుంది. అనేక సందర్భాల్లో అలాంటి యాగాలు తలపెట్టి చేసి ఆ ఫలితాన్ని నేటికి చాలామంది అనుభవిస్తున్నారు. అది అమ్మవారి అనుగ్రహమే సంపూర్ణంగా. వాళ్ళకి ఆ యోగం ఉంది, యోగాన్ని కాస్త బలపరిచాము. జాతకం చూస్తే యోగం అర్థమవుతుంది, ఎంతవరకు యోగం ఉంది, ఆ యోగాన్ని ఏం చేస్తే బలపడుతుంది, దేని చేత అధికారం ప్రాప్తిస్తుంది. ఇది పూర్తిగా పరిశీలన చేసిన తర్వాత తగినటువంటి సమయంలో తగినటువంటి ముహూర్త నిర్ణయం చేసి దీక్షాబద్ధంగా చేయాలి. ఇలా చేసినప్పుడు తప్పకుండా అమ్మవారి అనుగ్రహం చేత రాజ్యం ప్రాప్తిస్తుంది, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ఓకే, అంటే మీరు ఆ పర్సన్ యొక్క జాతకం చూసిన తర్వాత అంటే ఎట్లాంటి యాగాలు పూజలు చేయాలో మీరు సూచిస్తారు. సో అవి చేసుకుంటే అవి జరుగుతాయి. అంతే కదా. సో చాలా మందికి జరగవు కదా, మరి అదెందుకు? విషయం ఏంటంటే ఫస్ట్ యోగం ఉందో లేదో గుర్తించుకోవాలి. ఓకే, ఇప్పుడు నడిచేవాడికి పరిగెత్తించగలుగుతాం, అవును. పూర్తి కొంటివాడికి పరిగెత్తించలేం కదా. ఏం చేయగలుగుతాం? కలిసి నడిపించే ప్రయత్నం చేయాలి, స్టాండ్ ఇచ్చి ఆధారం చేసే ప్రయత్నం చేయాలి. యోగం లేనప్పుడు ఫలించవు. చేసినటువంటి భగవంతుడు నమస్కారం చేసినా ఆ పుణ్యం ఊరికే పోదు, ఏదో రూపంలో తిరిగి వస్తుంటుంది. కాకపోతే మనకు దేంట్లో యోగం ఉంది, మానవ ప్రయత్నం ఎంత ఉంది చూస్తే దాన్ని బట్టి అర్థమవుతుంది. అయితే మీరు అంటే జాతకాలు చూడంగానే మీకు తెలిసిపోతుంది అంటే వీళ్ళకు ఫ్యూచర్ ఎట్లుందో ఏంటి అనేది. సో నా జాతకం చెప్పగలరా ఇప్పుడు? తప్పకుండా. జాతకం, డేట్ ఆఫ్ బర్త్, టైం, ప్లేస్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. డేట్ ఆఫ్ బర్త్ ప్లేస్ లేకుండా చేయి చూసి చెప్పలేరా? అంటే ఈ శాస్త్రాలు హస్తరేఖా శాస్త్రం అంటే హస్తజాతకం అంటారా? హస్తరేఖా శాస్త్రం అని పౌరాణికంగా భారతీయ విద్యల్లో ఈ శాస్త్రాలన్నీ కూడా ఒకప్పుడున్న సందర్భాలే. సాధన సరిగ్గా చేయక, సరైన విధంగా దాన్ని ఆచరించక, దానివల్ల విపరీత ఫలితాలు చెప్పి సరైన మార్గంలో శాస్త్రం వాడక ఈ కలియుగ ధర్మం చేత కూడా అవన్నీ కూడా మరుగున పట్టినటువంటి సాంప్రదాయం. ఉత్తర భారతదేశంలో కొన్ని ప్రాంతాల్లో, దక్షిణ భారతదేశంలో కూడా కొన్ని ప్రాంతాల్లో సిద్ధ పురుషులు కాస్త ఈ విద్యను కొనసాగిస్తూనే ఉన్నారు. మీరు రామాయణం గమనిస్తే ఆంజనేయ స్వామి వారు సీతా అమ్మవారికి రాముని యొక్క నఖశిఖ పర్యంతం వర్ణన చేసి చెప్పారు ఈ శాస్త్రం ఆధారం చేసుకొని. స్వామివారు ఏ విధంగా ఉంటారు, స్వామివారి రూపం ఎటువంటిది, అవన్నీ కూడా అమ్మవారు చెప్తే అప్పుడు అమ్మవారు విశ్వసించింది. ఈ కోతి హనుమంతుడు, కోతి రూపంలో ఉంది, రాక్షసుడు కాదు, హనుమంతుడు రాముల వారు పంపించారని అప్పుడు విశ్వసించింది. కాబట్టి ఈ శాస్త్రాలని కూడా పౌరాణికంగా మన భారతదేశంలో ఉన్నటువంటివే. సాధన చేసి తర్వాత తరానికి అందలేక కొంత, అక్కడికే మరుగున పడకుంత, కొంత వాళ్ళు బాగా సాధన చేసి వాళ్ళు సరైన విధంగా వాడుకోక ఇబ్బంది పడి తర్వాత తరానికి అందజేయలేక ఇవన్నీ కూడా మరుగున పడ్డాయి. ప్రస్తుతం జ్యోతిశాస్త్రం చెప్తుందంటే గ్రహగతులను ఆధారం చేసుకొని, తిథి, వారం, నక్షత్రం, యోగం, కర్మటువంటి పంచాంగం ఆధారం చేసుకొని, పుట్టిన సమయానికి ఆయా సమయాల్లో ఉన్నటువంటి గ్రహస్థితులు ఏ విధంగా ఉన్నాయి, ఆ గ్రహస్థితుల ఆధారంగా తర్వాత ఉండేటువంటి శేష జీవితం ఏ విధంగా ఉంటుంది, సూచనప్రాయంగా గ్రహాలన్నీ కూడా సూచిస్తుంటాయి మనకి. దాన్ని ఆధారం చేసుకొని జ్యోతిషాస్త్రం చెప్తుంది, మేము చెప్పగలుగుతాం, అటువంటి సందేహం లేదు. అది చూసినప్పుడు యోగాలు, రాజయోగాలు మీరు అన్నటువంటి వాడు, భవిష్యత్తు ఏ విధంగా ఉంటుంది, సంతానం ఏ విధంగా ఉంటుంది, ఎంతవరకు చదువుకోగలుగుతారు, విద్య ఎంతవరకు ఉపయోగపడుతుంది, చదువుకున్నటువంటి విద్య ఎటువంటి వృత్తుల్లో స్థిరపడతారు, పూర్వపుణ్యం చేత ఇవన్నీ కూడా గ్రహాలు సూచిస్తాయి. దాన్ని ఆధారం చేసుకొని చాలామంది పండితులు చెప్తుంటారు, అట్లాగే మేము కూడా చెప్తుంటాం. ఓకే, అంటే ఈ జాతకం చెప్పాలంటే ఏమన్నా అంటే ఈ డిగ్రీలు కానీ పిహెచ్డీలు కానీ ఏమైనా చేయాలా? విషయం ఏంటంటే ఈ జాతకాలు నేర్చుకోవాలంటే ముందుగా గమనించాల్సిన విషయం ఏంటంటే జ్యోతిష్యం అనేటువంటిది ఒక శాస్త్రం. ఎటువంటి శాస్త్రం అంటే షడాంగాల్లో ఒకటి. ఓకే, వేద పురుషునికి నేత్రస్థానం లాంటిది. శిక్ష, వ్యాకరణం, ఛందస్సు, నిరుక్తం, కల్పం ఇటువంటి శాస్త్రాల్లో షడాంగాల్లో జ్యోతిష్ శాస్త్రం ఒకటి. ఎటువంటిదంటే వేద పురుషునికి నేత్రస్థానం లాంటిది. జ్యోతి అంటే వెలుగునిచ్చేది, షం అంటే కన్ను. ఎక్కడో దూరంలో ఒక జ్యోతి వెలిగించి ఇక్కడుండి నేత్రం ద్వారా చూస్తే దా ప్రకాశంకి దాని పక్కనే ముందో కనిపిస్తుంది. అట్లాగే మానవుడు భూమి మీద ఉండి అంతరిక్షంలో జరిగేటువంటి గ్రహ గతులని వీక్షించి దాని యొక్క ఫలితం చెప్పడం జ్యోతిష్ శాస్త్రం. కేవలం బాగా అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే కేవలం వ్యక్తిగత జాతకం చెప్పడం జ్యోతిష్ శాస్త్ర ఫలితం కాదు. జ్యోతిష్ శాస్త్రం ఈ సృష్టిలో ఉన్నటువంటి ప్రతి అణువుపై ప్రభావం చేస్తుంది. కాలం మారుతుంటుంది, కాలచక్రం మారుతుంటుంది, ఋతువులు మారుతుంటాయి, మాసాలు మారుతుంటాయి. ఇవన్నీ కూడా అంతరిక్షంలో జరిగేటువంటి గ్రహగతుల ఆధారం చేతనే ప్రకృతిలో మార్పులు వస్తుంటాయి. ఇవన్నీ కూడా జ్యోతిష్ శాస్త్రమే. ఖగోళ విజ్ఞానం అంతా జ్యోతిష్ శాస్త్రమే. కానీ దౌర్భాగ్యం ఏమిటంటే, దుస్థితి ఏంటంటే ఈ రోజుల్లో జ్యోతిషం అనగానే ముఖం చూసి చెప్తారా, లేదా చేయి చూసి చెప్తారా, ధనం వస్తుందా, పోతుందా, అనుకున్న అమ్మాయితో వివాహం అవుతుందా, ఈ పిచ్చి ప్రశ్నలను కూడా వాడుతున్నారు. జ్యోతిష్ శాస్త్రం దేనికి వాడమని చెప్పారయ్యా అంటే ఏదైనా గొప్ప కార్యం సంకల్పం చేసినప్పుడు ప్రతిబంధకాలు రాకుండా చేయడానికి. మనం కాదు, వివాహం అనేది గొప్ప కార్యం కాదా?
వివాహం అనేది గొప్ప కార్యం, కానీ ప్రేమించిన అమ్మాయితో పెళ్లి జరుగుతుందా లేదా అనేది వాళ్ళకి ధర్మబద్ధంగా చూసినట్లయితే ఓకే. వాడు పోయిన సరే అమ్మాయిని ప్రేమించాడు, ఆవిడే పెళ్లి చేసుకొని ధర్మబద్ధంగా ఉండాలనుకున్న వాడు దోషం లేదు. కానీ సమాజంలో ఎన్ని దుర్భరమైన పరిస్థితులు చూస్తున్నాం మనం. అటువంటి వాడికి ఎటువంటి ఫలితం చెప్పమంటారు? అటువంటి దౌర్భాగ్యం కలిగినటువంటి స్థితిలో ఉన్నారు ఈరోజు. ఓకే. నిజంగానే ఇప్పుడు తల్లిదండ్రులు వస్తారు, జాతకాలు చూయించి అమ్మాయికి అబ్బాయికి వివాహం కుదిరిస్తారు, ముహూర్తం పెడతారు, వివాహాలు చేస్తారు. ధర్మకార్యం అది, సృష్టి ధర్మం అది, దానికి జ్యోతిష్యం చెప్తే దోషం లేదు. కానీ వీడు ఉదయం అమ్మాయి జాతకం తీసుకొస్తాడు, సాయంత్రం ఇంకో అమ్మాయిని ప్రేమించాలని చెప్తాడు, మధ్యాహ్నం ఇంకో అమ్మాయి జాతకం వచ్చిన వాళ్ళు ఉన్నారు, వందల మంది ఉన్నారు. ఓకే. అటువంటి వాళ్ళ ఫలితం ఏం చెప్పమంటారు? సో మీరు అన్నట్టుగా ధర్మ కార్యాలందు ఏదైనా గొప్ప కార్యం సాధించడానికి, ఇప్పుడు రాజ్య పరిపాలన చేయడానికి, గొప్ప రాజ్య నిర్మాణం చేయడానికి మీలాంటి వాళ్ళు ఇటువంటి స్థాపన చేసి నలుగురికి సమాజ హితం కోరి చేసేటువంటి వాటికి ఏ సమయం బాగుంటుంది, ఏ సమయంలో ప్రారంభం చేస్తే చాలామందికి మీరు ధర్మబోధ చేయగలుగుతారు. మీరు చెప్తుంటారు చక్కగా సమాజంలో జరిగేటువంటి విషయాల్ని ఉన్నదున్నట్టుగా చూపించే ప్రయత్నం చేస్తున్నారు. ఇటువంటి వాటికి మనం ఫలితం చెప్తే ఉపయోగకరంగా ఉంటుంది, నలుగురికి ఉపయోగకరంగా ఉంటుంది, సమాజ హితం కోరి చెప్పుకోవచ్చు, లోక కళ్యాణార్థం ఉపయోగపడతాయి. అంతేకాకుండా పిచ్చి ప్రశ్నలన్నీ వేసి దానికి ఫలితం చెప్పంటే ఏం చెప్పుంటారు? ఒకవేళ జాతకాలలో దోషాలు ఉంటే మీరు ఓపెన్గా చెప్తారా వాళ్ళకి, ఈ దోషం ఉంది మీకు అని? జ్యోతిష్ శాస్త్ర ప్రమాణం ఏంటంటే జాతకం గమనిస్తే ప్రతి మనిషికి ఏదో రకమైనటువంటి దోషం ఉంటుంది, ఏదో రకమైన యోగం కూడా ఉంటుంది. పూర్తిగా యోగాలు లేకుండా ఎవరు ఉండరు, పూర్తిగా దోషాలు లేకుండా ఎవరు ఉండరు. సహజంగా జీవితం నడిచేటువంటి ఈ చక్రంలో దోషములు యోగాలు రెండు కలిగి ఉంటాయి. అటువంటి సందర్భంలో మనం చూసి చెప్తుంటాం, ఫలానా సమయం వచ్చినప్పుడు ఈ జాగ్రత్తలు పాటించమని చెప్తుంటాం. ఫలితం జ్యోతిశాస్త్రం ఒక స్ఫూర్తిదాయకంగా ఉండాలి, వాళ్ళు ఆత్మవిశ్వాసం నింపే విధంగా ఉండాలి. అంతే తప్ప వాళ్ళకి ఏదో అధైర్యపడేలా ముందు వచ్చేటువంటి ప్రమాదం తప్పించలేము. గుర్తుపెట్టుకోండి, చేసినటువంటి కర్మ ఫలితాన్ని అనుభవించాల్సిందే. అంటే ముందొచ్చే వాటిని మనము ఆపలేమా? ముందొచ్చేటువంటి కర్మల్ని మనం చేసేటువంటి సత్కర్మల చేత కొంతవరకు ప్రభావాన్ని మాత్రమే తప్పించగలుగుతాం తప్ప దాని నుంచి పూర్తిగా బయటపడలేము. ఓకే. అయితే ఇంకోటి ఏంటంటే ఇప్పుడు జాతక శాస్త్రంలో సో మీరు చూసినప్పుడు వీళ్ళు చనిపోతారు అనేది మీకు తెలుస్తుందా? తెలుస్తుంది. ఆయుర్దాయ నిర్ణయం అనేటువంటి గణితం ఉంటుంది, దాని ద్వారా ఆ గణితం చేయక ఆయుష్యం చెప్పుకోవచ్చు. ఓకే. అట్లాంటి జాతకం చెప్పించుకోవడానికి వచ్చినప్పుడు ఆయన అంటే 100 రోజుల్లోనో 200 రోజుల్లోనో చనిపోతాడు అని తెలిసినప్పుడు మీరు ఏం సజెషన్ ఇస్తారు ఆయనకి? శాస్త్ర ప్రమాణం ఏంటంటే ఆయుర్విత్తం గృహఛిద్రం మంత్రమైధునం ఔషధం, ఇవి చెప్పకూడదు, రహస్యంగా ఉంచమని చెప్పారు. ఓకే. ఆయుష్ నిజంగానే ఆయుష్ తెలిసింది, అది మీరంటే 100 రోజుకో 150 రోజులకో ఆ ప్రమాదం సూచించింది. భగవత్ కార్యములు చేసుకోమని చెప్తాం, తీర్థయాత్ర సందర్శనలు చేయమని చెప్తాం, కాశీ లాంటి పురాణానికి వెళ్ళి భగవత్ ఆరాధన చేయమంటాం. చెప్పలేము, ఈశ్వరానుగ్రహం వల్ల ఆయుష్ పెరగవచ్చు. ఈశ్వరానుగ్రహం వల్ల ఆయుష్ పెరిగే అవకాశం ఉంటుంది. మృత్యుని ఎవరు ఆపలేరు, కానీ అపమృత్యుని తొలగించవచ్చు. మృత్యువు అపమృత్యులు ఉంటుంటాయండి. శివార్చన చేసిన, అమ్మవారి ఉపాసన చేసిన అపమృత్యు దోషాలు పోతాయి. ఉదాహరణకి మొన్న ఈ మధ్య జాతకం చూసాం, ఆ అబ్బాయికి సుమారుగా 9 సంవత్సరాల కాలంలో అపమృత్యు దోషం ఉంది. 15-16 సంవత్సరాలు నాకు వచ్చారు, జాతకం చూశాను, అబ్బాయి ఉన్నాడు పక్కనే. జాతకం చూసి 9 సంవత్సరాలకి ఏమైనా అపాయం కలిగిందా, ఏమైనా ఇబ్బంది కలిగిందా అడిగాం. కదా విచిత్రంగా ఆ సమయంలో నీళ్ళలో పడి మునిగిపోయాడు. ఆ తర్వాత అరగంట కానీ స్పృహ రాలేదు. అక్కడ ఉన్నటువంటి వాళ్ళంతా కూడా ఆశ చాలించుకున్నారు. మేము మాకు విషయం తెలియగానే మేము ఇంటి నుంచి బయలుదేరి వెళ్ళేసరికి కాస్త ఆ అబ్బాయికి శ్వాస వచ్చింది. అసలు మేము అబ్బాయి బ్రతుకుతాడు అనుకోలేదండి, ఏదో మేము చేసుకున్నటువంటి పుణ్యఫలమో మీలాంటి పెద్దల ఆశీర్వాదమో భగవద్ అనుగ్రహమో కాపాడింది అని చెప్పారు. అక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే అబ్బాయికి పుట్టిన తర్వాత ఆ సంవత్సరాలకి జాతకంలో దోషం సూచిస్తుంది. అనుభవించలేదా అంటే అనుభవించాడు. ఏమైంది అంటే 9 సంవత్సరం, ఇప్పుడు పుట్టినాక 9వ సంవత్సరం ఆ దోషం సూచిస్తుంది. కానీ పుట్టిన సమయం నుండి 9 సంవత్సరాలకు పాపము పుణ్యము రెండు చేసి ఉంటాడు. ఎన్నో శివరాత్రి వ్రతాలు చేసి ఉంటాడు, ఇలాంటి నవరాత్రి సాధనలు చేసి ఉంటాడు, ఎక్కడేం లేకున్నా కాస్త ప్రసాదాన్ని తీసి ఉంటాడు, భగవద్ బొట్టు పెట్టుకుంటాడు. కాబట్టి ఈ పుణ్యకర్మలు ఏమవుతుందంటే దుష్కర్మల్ని నశింపజేస్తుంది. పూర్తి ఆయుష్ని ఏమవుతుందంటే ఈ అపమృత్యు దోషాలను తొలగించేటువంటి అవకాశం ఉంటుంది. అపమృత్యుని దాటొచ్చాడు అబ్బాయి, చక్కగా చదువుకుంటాడు, విద్యావంతుడు, 15 సంవత్సరాలకు వచ్చాడు, ఇప్పుడు 10th క్లాస్ ఏదో చదువుకుంటున్నాడు. అంటే అపమృత్యుల్ని తొలగించేటువంటి శక్తి మనం చేసుకున్నటువంటి కర్మల ద్వారా సాధ్యపడుతుంది. మృత్యుని ఎవరు ఆపలేరు, ఎవరు తొలగించలేరు. జాతస్య హి ధ్రువో మృత్యు, పుట్టినవాడు ఎవరైనా తను చాలించాల్సిందే, ఈ ఆత్మ ఇంకో శరీరం పొందవలసిందే. కానీ అపమృత్యు దోషాలు నుంచి బయటపడడానికి భగవత్ ఉపాసనే కావచ్చు, దానం కావచ్చు, ఒకరికి భోజనం పెట్టడం కావచ్చు, ఒక మాట సహాయం చేయడం కావచ్చు, లేదా చేసినటువంటి ఏ పుణ్యకరమైన మంచి ఫలితాన్ని ఇవ్వడం చేత కొన్ని దుష్కర్మలు
ఏదైతే పరిహారం చేసుకునేటువంటి స్థాయిలో పడి ఉన్నటువంటి దుష్కర్మ మాత్రం ఇలాగా అపమృత్యు దోషాలని సత్కర్మల ద్వారా మనం ఆపగలుగుతాం. కానీ చెప్పకూడదు ఏమిటి, ఆయుర్విత్తం గృహఛిద్రం, ఇంట్లో ఉన్నటువంటి సమస్యలు బయట పెట్టుకోకూడదని చెప్పారు. అది మీకు సమస్య కావచ్చు, ఎదురు సమస్య కాదు కదా, కాబట్టి దాని ద్వారా మనమే నష్టపోయే సందర్భాలు ఉంటాయని చెప్పారు. భార్యాభర్తల మధ్య జరిగినటువంటి గొడవ కూడా ఇంకొకరు చెప్పకూడదని చెప్పారు. ఆయుర్విత్తం గృహఛిద్రం మంత్రమైధున ఔషధం. మంత్రము అంటే మనకి పెద్దవాళ్ళు సత్పురుషులు గురువులు ఉపదేశం చేసినటువంటి మంత్రశాస్త్ర రహస్యాల్ని బయట పెట్టకూడదని చెప్పారు. ఆ బీజాక్షరాలని మనలోనే ఉంచుకోమని చెప్పారు. తర్వాత తరాన్ని సందర్భం వచ్చినప్పుడు అంత చేయాలి. మైథునం అంటే తెలిసినటువంటి విషయమే, అటువంటి విషయాలు చెప్పకూడదని చెప్పారు. ఔషధం మనం చూస్తుంటాం, చాలా ఆయుర్వేదిక్ సంబంధించినటువంటి ఔషధములు కావచ్చు, ఆయా సందర్భాల్లో ఆయా ముహూర్తాల్లో వృక్షాల నుంచి స్వీకరించి అది ఔషధంగా మారుస్తుంటారు. అవన్నీ కూడా రహస్యాలుగానే ఉంచి ఎవరికైతే సాధన చేయగలుగుతారో అటువంటి వారికే అది చెప్పమని చెప్పారు. ఒకవేళ మృత్యు కానీ అపమృత్యు దోషాలు ఉంటే దాని నుంచి బయటపడడానికి మానవ ప్రయత్నంగా ఏం చేయగలుగుతామో అంతవరకే సూచించమని చెప్పారు తప్ప దానికి అధిగమించి ఇంకో విషయం చెప్పడానికి అవకాశం లేదు. తల్లిదండ్రులు ఒక కూతురు జాతకం తీసుకొచ్చారు, సందర్భం కాదు చెప్పదలుచుకోలేదు, సహజంగా షాకింగ్ జాతకాలంటే చెప్తున్నారు. ఓకే, చాలా సంప్రదాయ కుటుంబంలో జన్మించినటువంటి వాళ్ళు వివాహ సంబంధం చూశారు. వివాహం చేయిద్దామనేటువంటి సందర్భంలో అమ్మాయి జాతకం తీసుకొచ్చారు. వివాహ జాతకాల కోసం వచ్చారు. కానీ ఆ సందర్భంలో ఆ సమయంలో అమ్మాయికి వివాహ యోగం, ధర్మబద్ధంగా వివాహ యోగం లేదు, గంధర్వ వివాహ యోగం ఉంది. తను వేరే వారితో వివాహం చేసుకున్నటువంటి యోగం. అంటే గంధర్వ వివాహం లేచిపోయి పెళ్లి చేసుకోవడమా? అంతే కదా, సామాన్య భాషలో చెప్పాలంటే ఆ మాట చెప్పలేక ఇట్లా చెప్పాను నేను. సో ఉంది, వీళ్ళు మాత్రం ఏమాత్రం ఉత్సాహం లోపించ, అమ్మాయికి పెళ్లి అంటే ఇష్టమేనా అడిగాను. శర్మ గారు బ్రహ్మాండంగా అమ్మాయి చెప్తే ముందుకెళ్ళాను. అబ్బాయి పెద్ద ఆఫీసరు, ఫలానా ఎక్కడో ఉంటాడు, మంచి అధికారిగా ఉన్నాడు, అమ్మాయి కూడా బాగా చదువుకుంది. ఇవన్నీ చెప్తే నాకెంతసేపు అదే ఆలోచన, జాతకంలో ఈ విధంగా ఉంది. సరే, ఆశ ఏంటంటే వీరు పుట్టిన తర్వాత చేసుకున్నటువంటి ఏదో పుణ్యకర్మలు కాపాడాలని చెప్పి నా మనసులో ఉన్నటువంటి ఆలోచన. అదే ఈశ్వరుని నేను ప్రార్థన చేస్తూనే ఉన్నా. ఆ గ్యాప్లో మళ్ళీ పత్రిక తీసుకొని వచ్చాను అందరికి 15 days తర్వాత. అప్పుడు మళ్ళీ అడిగాను, అమ్మాయి ఇష్టమేనా, అమ్మాయి బాగుందా, ఏంటి పరిస్థితి, సందర్భం బట్టి ప్రత్యేకం కాకుండా అమ్మాయికి ఇష్టం ఉండి చేస్తున్నారా, అంత దూరం కదా, అంత దూరం ఇవ్వడానికి సిద్ధపడుతున్నారా మీరు అంటే, లేదండి అమ్మాయికి ఇష్టం కాబట్టి మేము ఆ వివాహాన్ని ముందుకెళ్ళాము అని చెప్పారు. సుమారుగా వివాహం ఒక 4 నుంచి 5 రోజులు ఉందంతే, అయిపోయింది. ఓకే. సో ఇటువంటివి జరుగుతుంటాయి. వాళ్ళు మళ్ళీ వాళ్ళ పేరెంట్స్ మీ దగ్గర రావడం జరిగిందా? తర్వాత వచ్చి బాధపడ్డారు, శర్మగా మీరు 2-3 సార్లు అడిగారు, మనం చెప్పలేం కదా, ఒక మాట మాకు చెప్తే బాగుండేది. నేను ఎంతసేపు ఏమడిగాను సూచన ప్రాయంగా, అమ్మాయికి ఒకవేళ మీరు అట్లా చెప్పినా, అమ్మాయికి ఇష్టమేనా, మీరు అట్లా చెప్పినా అప్పుడు వాళ్ళు ఉండరండి. ఎవరైనా సరే ఆ ప్లేస్ లో మీరున్నా, నేనున్నా, ఇంకొకరున్నా, ఏంది అపశకనాలు పలుకుతున్నారు ఏంది, కాబట్టి ఇట్లా ఉంటుందా, శాస్త్రాన్ని కొంతవరకు గోప్యంగా ఉంచమని చెప్పింది. ఏం చెప్పాలి, ఏదైతే ధర్మబద్ధంగా ఉంటుందో చెప్పాలి. ఒకవేళ లేదండి కొంత మాకు సంశయం వచ్చిందని అనిపించినా, అమ్మాయికి అనుమానం అనిపించినా, లేదా ఆ సమయం మనం అమ్మాయితో అడిగినా, తన మనసులో ఉన్నటువంటి విషయం తెలుసుకోగలిగినా ఇక్కడ దాకా రాకపోయేది కదా అది. సరే, తన కర్మ ప్రారంభం బలంగా ఉన్నప్పుడు దానికి ఎవరేం చేయలేరు. కాకపోతే ఏంటంటే ముందు గ్రహించినట్లయితే కొద్దిగా అయినా సరే, పూర్తిగా కాకుండా చేయాలని నేను చెప్పదలుచుకోలేదు, కొద్దిగా బుద్ధి మారేది. ఏమవుతుంది అంటే చేసేటువంటి జపాలు కావచ్చు, ప్రాయశ్చిత్తాలు కావచ్చు, పరిహారాల వల్ల వెంటనే మనసులు మారిపోవు, మన బుద్ధిగా మారుతుంది. తీసుకునేటువంటి ప్రసాదం బుద్ధిగా మారుతుంది. యాదేవి సర్వభూతేషు బుద్ధి రూపేణ సంస్థిత అని చెప్పారు. బుద్ధిగా మారేమవుతుంది, ఆ బుద్ధి కాస్త మనం చేసేటువంటి కర్మలు సత్కర్మలు చేసే విధంగా చేస్తుంది. మనం అంటాం, ఆ సమయం ఏందో నాకు బుద్ధి నశించిందని చెప్తాం. ఎప్పుడు యాక్టివ్గా ఉండేటాను, ఆ సమయంలో ఏమైందో నాకు అసలు బుద్ధి నశించి ఏం చేశాను అర్థం కాకుండా పోయింది, మళ్ళీ అరగంట తర్వాత నాకు స్ఫురణకు వచ్చింది అని చెప్తుంటాం. అంటే కొన్ని సందర్భాల్లో మన ఇంద్రియాలు కావచ్చు, మన మనస్సు కావచ్చు, మనం నిగ్రహపరచుకోలేము, మన ఆధీనంలో ఉండకుండా పోతాయి. అటువంటి సందర్భంలో మనం చేయవలసింది ఏమిటి అంటే అమ్మవారు ఉపాసన చేస్తుండాలి. ఏదైనా కఠినమైనటువంటి పని కావచ్చు, ఏదైనటువంటి గొప్ప విషయం కావచ్చు, ఇటువంటి సందర్భాలు కావచ్చు, మనతో సాధ్యపడకుండా నిర్ణయం తీసుకోవడానికి అవకాశం లేనటువంటి సందర్భంలో అమ్మవారిని ధ్యానించిన, కులదేవతను ధ్యానించిన అమ్మవారు చూసుకొని ఆ కాస్త ఏదైతే కొంత నెగిటివ్ సమయం అయితే ఉంటుందో ఆ సమయాన్ని అతిక్రమించే విధంగా, అంటే మనకి ఆ ప్రభావం పడకుండా అమ్మవారిని రక్షిస్తూ ఉంటుంది. అట్లా అనేకంగా ఉంటాయండి చాలా జాతకాల్లో. ఈ మధ్య ఏమైందంటే ధర్మబద్ధంగా జాతకం చూయించుకునే వాళ్ళకన్నా ఏదో పిచ్చి ప్రశ్నలతో వచ్చే వాళ్ళు ఎక్కువ ఉంటారు. ఎంత ఆశ్చర్యం అంటే చెప్పాలో చెప్పకూడదో కూడా తెలీదు. ఒక సుమారుగా 4-5 సార్లు ఫోన్ చేశారు, నేను అందుబాటులో లేకపోవడం కావచ్చు, మొత్తానికి ఒక రోజు వచ్చాడు, వచ్చి జాతకాలు తీసుకొచ్చాడు. వారికి వివాహమైంది,
2 పిల్లలు, వారి జాతకాలు చూపించారు, బాగుంది. అయితే ఇంకో ఆవిడ జాతకం తీసుకొచ్చి ఈవిడితో నాకు పెళ్ళి అవుతుందా అని అడుగుతారు. ఇంకో 4 సంవత్సరాలు అయితే వాళ్ళ పిల్లలు చదువు పూర్తయి పెళ్ళిళ్ళు చేసేటువంటి సందర్భం. నీకు పెళ్ళి అయింది, భార్యతో బాగానే ఉన్నావు, పిల్లలతో బాగున్నావు, కానీ వాడి కోరిక ఇంకో అమ్మాయిని చేసుకుందామని చెప్పేసి వాడికి ఏం చెప్పమంటారు ఫలితం? సో శాస్త్రాన్ని ఎంతవరకు ఉపయోగించాలో ఫస్ట్ తెలుసుకోవాలి. కాదు, మీరు ఏం చేశారు అప్పుడు? ఏం చెప్తాము, చూడని చెప్పేసి పంపించారు. బుద్ధి మార్చుకో, కొంత వయసులో పెద్దవాడిగా ఉన్నావు, భగవత్ సన్నిధానానికి వెళ్తూ ఉండు, భగవత్ అనుగ్రహం పొందడానికి ప్రయత్నం చేయి, దుర్బుద్ధి మానుకో అని చెప్పేసి చెప్పాను. అంతకుమించి చెప్పగలుగుతామండి. ధర్మబద్ధంగా తీసుకొచ్చి ఫలితం అడిగినప్పుడు తప్పులేదు. ఈ మధ్య ఇంకో ట్రెండ్ ఒకటి, జాతకాలు కలువనటువంటి సందర్భాలు ఉంటాయి. అటువంటి సందర్భాల్లో తల్లిదండ్రులు వచ్చేసి 2 సంబంధాలు, 3 సంబంధాలు, 4 సంబంధాలు చూస్తారు. జాతకాలు మ్యాచ్ కావు సహజంగా, కొన్ని నక్షత్రాలు మ్యాచ్ కావు. వీళ్ళు ఏం చేస్తారంటే తీసుకొచ్చి ఆ జన్మపత్ర చేతిచ్చి, అయ్యా ఏదైనా మంచి జాతకం రాయని చెప్తారు. మంచి జాతకం ఉంటుందండి, ప్రతి జాతకంలో మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. ఆ వచ్చిన జాతకాలు మీ జాతకాన్ని సరిపోలేవు, కాబట్టి మీరు జాతకం మార్చుకుంటే ఎట్లా? కాదు, మీరు ఇప్పుడు ఇది అంటుంటే నాకు ఒకటి గుర్తుకొచ్చింది. ఇప్పుడు పెళ్ళిళ్ళు జరుగుతున్నాయి. పెళ్ళిళ్ళు జరిగేటప్పుడు అబ్బాయి పేరుకి అమ్మాయి పేరుకి సెట్ అవ్వట్లే అని చెప్పేసి పేర్లు చేంజ్ చేస్తారు. ఇట్లా పేర్లు చేంజ్ చేయడం కరెక్టేనా? విషయం ఏంటంటే ఫస్ట్ థింగ్ చూడాల్సిన విషయం ఏంటంటే జన్మ జాతకం తీసుకొని అసలు జాతకాలు కలిసినయా లేవా అని చూస్తారు. ఓకే. చూసిన తర్వాత ఒకవేళ జాతకాలు కలవని పక్షాన, దాంట్లో ఏకనాడి కావచ్చు, గణాలు, గుణాలు ఇవన్నీ చూస్తుంటాం. ఈ కలవని పక్షాన వివాహానికి అనుకూలం కాదు అని చెప్తారు. కానప్పుడు కొన్ని సందర్భాల్లో అసలు పూర్తిగా జాతకమే ఉండదు వారికి, వ్యవహారిక నామం ప్రకారం చేస్తారు. వ్యవహారిక నామం ప్రకారం చేసినటువంటి వాళ్ళు చాలా కుటుంబాల్లో ఆ గణగుణాలు కలవనప్పుడు ఏం చేస్తారంటే అమ్మాయి పై పేరు పెట్టి, అంటే అమ్మాయి పేరు మార్చి కన్యాదానం చేస్తుంటారు. సో దానివల్ల ఏమవుతుంది అంటే నిజంగా వీళ్ళు జాతకాలు తెలియదు, కానీ పేరు ప్రకారం కాస్త అనుకూలంగా, దాంపత్యం అనుకూలంగా ఉండేటువంటి పేరు అక్షరం సూచిస్తే దాని ప్రకారంగా పేరు మార్చుకొని కన్యాదానం చేస్తుంటారు. ఆ కన్యాదానం చేయడం వల్ల ఏమవుతుంది, కాసంత ఆ దానం చేసిన పుణ్యఫలం చేత, ఏదైనా సరే దానం చేస్తే పుణ్యం వస్తుందని చెప్తారు. దానం చేతితో నీళ్ళు తీసుకొని నీళ్ళు వదిలిపెట్టి దానం చేయమని చెప్పింది శాస్త్రం. కన్యాదానం చేసేటప్పుడు కన్యాదాతలు వరుణి యొక్క చేతిలో అమ్మాయి యొక్క చేతులు పెట్టి చక్కగా పూర్ణ ఫలమైనటువంటి కొబ్బరి బోండను కానీ కొబ్బరికాయను పెట్టి చక్కగా కన్యాదానం చేస్తారు. ఆ సమయంలో సమంత్రికంగా చేయడం వల్ల కాస్త అనుకూలంగా ఉండే అవకాశం ఉంటుంది. కానీ ప్రధానంగా చూడవలసిందంటే జన్మ జాతకాల్లో కంపాటబిలిటీ ఉందా లేదా, అసలు జాతకం కలిసే సందర్భాలు ఉన్నాయా లేవా, లేకపోతే ఏంటి మానుకోవడం ఉత్తమం. లేక ఒకవేళ కలిసినాయి అనుకోండి ముందుకెళ్ళడం ఉత్తమం. ఒకవేళ మొండిగా జాతకాలు కలవకుండా ముందుకెళ్తే కొన్ని విపరీత ఫలితాలు చూడవలసి వస్తుంది. కాబట్టి అన్నిటికీ పరిహారాలు ఉన్నాయి చెప్పబడ్డ శాస్త్రాల్లో, కానీ ఎంతవరకు పరిహారాలు ఆలోచిస్తుందో అంతవరకు చేసుకోగలగాలి. పూర్తిగా కలవని పక్షాన బాగా సైంటిఫిక్గా ఆలోచన చేస్తే మన యొక్క స్థితిగతులు, మానసిక స్థితి, ఇప్పుడు గణం చెప్తారు, రాక్షస గణం, మనుష్య గణం, దేవగణం చెప్తారు. సో ఆ జాతకుడు ఎవరో తెలియకుండానే ఆ జాతకం చూసి వారి యొక్క స్థితి చెప్పగలుగుతాం శాస్త్రం ప్రకారంగా. ఇవన్నీ ఎలా సాధ్యపడుతున్నాయి అంటే జ్యోతిష్ శాస్త్రానికి ఉన్నటువంటి మహిమ అటువంటిది. కాబట్టి దాన్ని ఆధారం చేసుకొని ఈ గణాలకి ఈ గణకి బాండింగ్ ఉంటుందా లేదా, ఉంటే ఎంతవరకు ఉంటుంది, దీర్ఘకాలికంగా ఉంటుందో, అంటే చూసుకోకుండా చేసుకోవడం వల్ల కొన్ని విపరీత ఫలితాలు అనుభవించాల్సి వస్తుంది. కాబట్టి దాన్ని చూసుకోవడమే మేలు. చాలా మంది జ్యోతిష్యుల దగ్గరికి వెళ్ళినప్పుడు సో నవగ్రహాల పూజ చేయండి అని చెప్పేసి చెప్తా ఉంటారు. సో అంటే నవగ్రహాల పూజనే ఎందుకు చేయమంటారు అంటే చాలా మందికి అదే చెప్తారు. ఎందుకు? చాలా మంచి ప్రశ్న ఇది. జాతకం దేని ఆధారం చేసుకుని చెప్తారు అంటే అంతరిక్షంలో తిరిగేటువంటి నవగ్రహాల ఆధారం చేసుకుని చెప్తారు. ఈ నవగ్రహాలు ఏం చేస్తాయంటే పూర్వజన్మలో చేసినటువంటి పాప పుణ్య ఫలితాలు చెప్తుంటాయి. ఇప్పుడు గ్రహాలు అయితే ఉన్నాయో అవి ఇండికేట్ చేస్తుంటాయి ఈ జీవితంలో ఈ దశ ఏ విధంగా అనుభవించున్నాం. ఉదాహరణకు చెప్పాలంటే ఈ టైం నుంచి ఈ టైం వరకు ఈ దశ నడుస్తుంది, ఆ తర్వాత ఈ దశ మారుతుంది, ఈ దశలో ఇటువంటి ఫలితాలు వస్తాయి, ఆ దశలో అటువంటి ఫలితాలు వస్తాయి, ఈ టైం కొంచెం పాజిటివ్గా ఉంటుంది, ఈ టైం కాస్త నెగిటివ్గా ఉంటుంది అని చెప్పేటువంటి ఇవన్నీ కూడా దశాచక్రం ఆధారం చేసుకుని చెప్తూ ఉంటాం. మీకు ఉదాహరణకు చెప్పాలంటే ఇంకా లౌకిక భాషలో చెప్పాలంటే మీరు ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యారు, ఇప్పుడు ఒక జుబ్లీ బస్ స్టాప్కి వెళ్దాం అనుకుందాం. సో ఇక్కడ నుంచి సుమారుగా 10 కిలోమీటర్ల దూరంలో ఉంది అది. సో ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళాలంటే సహజంగా పట్టే సమయం ఎంత, ఒక అరగంట అనుకుందాం. కానీ ఈ సమయంలో నేను చెప్తా అంటే 40 నిమిషాలు పడుతుందని చెప్తున్నాను. కాదు, నిజంగా నేను ఇప్పుడు సికింద్రాబాద్కి వెళ్ళాలి, ఎంత టైం పడుతుండొచ్చు? సుమారుగా ఇప్పుడు 40 నిమిషాలు పడుతుంది. 40 నిమిషాలు పడుతుంది. ఎందుకు సమయం ఇప్పుడు అంటే ఈవినింగ్ టైంలో ఇట్లా ట్రాఫిక్ ఉంటుంది కాబట్టి మీరు చెప్తున్నారు కదా. ఇప్పుడు పాయింట్కి వచ్చారు, ఇప్పుడు అదే చెప్పదలుచుకున్నాను. సో గ్రహాలు ఏం చేస్తాయంటే ఇండికేట్ చేస్తాయి. ఓకే. సో ఈ దశలో ఉన్నప్పుడు
వీడికి శ్రమ ఎక్కువ అవసరము అని చెప్తాయి. సో ఈ టైం ఇప్పుడు శని మహర్దశ వచ్చింది అనుకుందాం, శని జాతకంలో బలంగా లేడు, కార్యములన్నీ ఆగిపోతుంది, స్తంభిస్తూ ఉంటాయి. ఇప్పుడు ఈ టైం అటువంటిది. మీరు ఇప్పుడు వెళ్ళాలంటే సహజంగా 30 నిమిషాలు పట్టేది, ఇప్పుడు 40 నిమిషాలు పడుతుంది. అదే సమయము ఇంకోటి జాతకంలో ఉందనుకోండి, ఒకవేళ మధ్యాహ్నం చెప్తాం, సో వారికి ఆ జాతకంలో ఆ టైంలో ఇంకేదో మంచి దశ వచ్చిందనుకోండి, వేగంగా వెళ్ళిపోతాడు. ఏం చేస్తాడు వేగంగా అంటే మెట్రోకి వెళ్ళిపోతాడు వాడు. ఓకే, అయితే మీరు ఇప్పుడు సమయాల గురించి చెప్పారు, అంటే సాయంకాలం ఆఫ్టర్నూన్ ఇట్లా మాట్లాడారు కాబట్టి, సో అంటే మనం పూజ చేసేటప్పుడు అంటే పొద్దున చేస్తే బాగుంటుందా పూజ, లేకుంటే మధ్యాహ్నం చేస్తే బాగుంటుందా, లేకుంటే ఈవినింగ్ చేస్తే బాగుంటుందా, అంటే ఏ సమయాలలో పూజలు చేస్తే ఫలిస్తాయి, అంటే అనుకున్నవి నెరవేరుతాయి అనేది చాలామందికి డౌట్. సో ఏ సమయాలలో ఎక్కువ పూజలు చేయాలి? పూజలు చేయడానికి ఏ సమయమైనా మంచిది. దాంట్లో ఉత్కృష్టమైనటువంటి ఫలితాలు పొందాలంటే బ్రాహ్మీ ముహూర్తం చాలా విశేషమైనటువంటిది. సూర్యోదయానికి ముందు ఉన్నటువంటి 2 గడియలు చాలా శక్తివంతమైనటువంటివి. ఆ సమయంలో ఏమవుతుందంటే కాస్మిక్ పవర్ అంతా భూమి మీద బాగుపడుతుంది. మనం వింటుంటాం దేవాలయం తీయడం కావచ్చు, లేదా ఋషులంతా కూడా తపస్సు చేసేటువంటి సందర్భాలు, యోగులు సత్పురుషులంతా కూడా నదికి వెళ్ళి స్నానం చేసి ఈశ్వరార్చన చేసేటువంటి సమయం అని చెప్తుంటారు. ఉపాసనకి ప్రాతకాలం ఉండేటువంటి సమయం చాలా విశేషమైనటువంటిది. అట్లే సంధ్యా సమయాలు ఉంటాయి, ప్రాతః సంధ్య, మధ్యాహ్న సంధ్య, సాయం సంధ్య అని. చీకటిపై ఉదయం వస్తున్నప్పుడు ఆ సంధ్యకాలం, ఆ ఉదయం కాస్త మధ్యాహ్నంగా మారుతున్నప్పుడు, ఈ మధ్యాహ్నం కాస్త చీకటిగా మారుతున్నప్పుడు. కాబట్టి ఈ సంధ్యా సమయాలతో ఉంటాయో త్రికాలములు అంటాం. ప్రాతః సంధ్య, మధ్యాహ్న సంధ్య, సాయం సంధ్య. ఈ 3 సంధ్యా సమయములు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా చాలా ఉత్కృష్టమైన ఫలితాలు ఇస్తాయి. కాబట్టి భక్తి ప్రధానం అండి. భక్తి ప్రధానం చేత, విశ్వాసం చేత, మన అవకాశాన్ని బట్టి, ఇప్పుడున్నటువంటి కలి ఫలము చేత మన వృత్తుల్లో ఉండి, అనేక వ్యాపకాల్లో ఉండి, కూర్చున్న 2 నిమిషాలైనా సరే అమ్మవారిపై మనసు లగ్నం చేయగలిగితే సరిపోతుంది. ఉదయం పూట మంచి ఫలితాన్ని ఇస్తుంది అల్టిమేట్గా, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ప్రదోషార్చన కూడా సాయంకాలం కూడా మంచి ఫలితాన్ని ఇస్తుంది. సాయంత్రం పూట చేయాలంటే ఉపవాసం చేస్తూ ఉండాలి. ఉపవాసం చేయమన్నారు, దీక్షతో ఉండమని చెప్పారు, ధర్మబద్ధంగా జీవనం కొనసాగించమన్నారు. ఈ రోజుల్లో ఎవరితో సాధ్యపడుతుంది అది? ఉదయం నుంచి అంటారు చూడండి, సత్యనారాయణ స్వామి వ్రతాన్ని సాయంత్రం పూట ఆచరించమని చెప్పారు. దాంట్లో ఆంతర్యం ఏమిటి అంటే, కల్పన చదివితే అర్థమవుతుంది మీకు. దాంట్లో ఆంతర్యం ఏమిటంటే, సత్యనారాయణ స్వామి వ్రతం సాయంత్రం ఆచరిస్తే వీడు ఉదయం నుంచి ఏం చేస్తాడు? సత్యము అంటే అబద్ధం లేకుండా ఉండునది అని అర్థం. ధర్మబద్ధంగా జీవనం కొనసాగించాలి, ఎప్పుడు వ్రతం చేయాలనే తపనలో ఉంటాడు. అంటే రోజంతా కూడా స్వామిని స్మరిస్తూ ఉంటాడు. రోజంతా స్వామిని స్మరిస్తూ ఉన్నాడంటే ఏదో కారణం చేత ఏదో కొంత పుణ్యఫలం సంపాదించుకున్నట్టే. ఇప్పుడు దేవీ నవరాత్రులు కూడా చూడండి, మనం చాలామంది కంకణం కట్టుకున్న వాళ్ళు చూస్తుంటాం. మేము కంకణం కట్టుకున్నామండి, వేరే వేరే ప్రదేశాల్లో రాము, గతంలో ఉన్నటువంటి లైఫ్ స్టైల్ మార్చుకుంటారు, కొంచెం ధర్మబద్ధంగా ఉంటారు. సాయంత్రం పూట అమ్మవారి దగ్గర సన్నిధికి వెళ్ళాలి, అమ్మవారి ఉపాసన చేయాలి, అమ్మవారి పూజ చేసుకోవాలి. కాబట్టి ఆ పొద్దు నుంచి మనసులో ఉన్నటువంటి ఆలాపన ఏంటి? అమ్మవారి పూజ చేసుకోవాలి, అమ్మవారి సేవించుకున్నటువంటి ఈ ఆలాపన కూడా కొంత మన బుద్ధిని మార్చి, బుద్ధి ప్రచోదనం చేసి సద్బుద్ధిని ప్రసాదిస్తుంది. కాబట్టి దీక్షలన్నీ, అందుకే దీక్షబద్ధంగా పూజలు చేయమని చెప్తారు. దీక్ష అనే పదానికి అర్థం అది. కొందరు చెప్తుంటారు 41 రోజులు నియమాలు పాటించమని చెప్తారు. ఈరోజు పూజ చేసాము, వెంటనే రేపు ఇంకా పిచ్చి పని చేస్తా అంటే ఫలితం ఎక్కడిది? రాదు కదా. కాబట్టి ఆ పూజ ద్వారా వచ్చేటువంటి ఫలితాన్ని అనుభవించాలన్నా కొంత సమయం పడుతుంది. ఆ ఫలితం వచ్చేంత సమయం కూడా వీడు దీక్షగా ఉంటాడు. కాబట్టి అటువంటిప్పుడు ఏ సమయంలో పూజ చేసినా మంచిది. కానీ ప్రాతకాలము, సాయంకాలం విశేషంగా చెప్పబడ్డారు. మధ్యాహ్నం పూట మధ్యాహ్న సంధ్యలో నైవేద్యం పెట్టమని చెప్పారు. కాబట్టి త్రికాలాలని కూడా పూజ చేయడానికి అనుకూలంగా ఉన్నటువంటివి. ఆ తదుపరి మన అవకాశాల బట్టి అమ్మవారిని సేవించుకోవడం. అట్లాగే మీరు ఇంతకుముందు నవగ్రహాల విషయం మనం మాట్లాడుకుంటూ పూజా సమయాల దాకా వచ్చాము. నవగ్రహాల జాతకంలో ఉండేటువంటి గ్రహాలన్నీ కూడా మన సూచనప్రాయంగా ఫలితాన్ని ఇస్తుంటాయి. ఇప్పుడు మీరు చెప్పుకున్నట్టుగా ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళడానికి పట్టే సమయం ఎంత అనుకున్నాం మనం. జాతకుడు ఇక్కడ నుంచి ఫలానా ప్రాంతం దాకా ప్రయాణం చేయాలి, దానికి ఇంత సమయం పడుతుంది. దాంట్లో ప్రతిబంధకాలు రావచ్చు, ఆ ఉన్నటువంటి సమయాన్ని బట్టి ఆలస్యం అవ్వచ్చు, ఆ వైపు దారి మరలిస్తే ఇంకా అరగంట ఎక్కువ కావచ్చు. సో ఇవన్నీ ఎట్లా ఆధారం చేస్తున్నామంటే ప్రాక్టికల్గా ఉండేటువంటి స్థితిగతులను బట్టి చెప్పగలుగుతున్నాం. అట్లాగా అంతరిక్షంలో గ్రహచారాన్ని బట్టి, గ్రహ గతులని బట్టి, ప్రస్తుతం ఉన్నటువంటి ట్రాన్సిట్ని ఆధారం చేసుకొని ఈ సమయం ఇలా ఉండబోతుంది అని జ్యోతిష్యులు చెప్తారు. అటువంటి సందర్భంలో నిజంగానే మీరు 40 నిమిషాల్లో ప్రయాణం చేయవలసిన సందర్భంలో ఇంకేదో పరికరం వాడచ్చు, ఇంకాస్త తొందర వెళ్ళొచ్చు, మనం అనుకున్న మెట్రోకి వెళ్ళిపోవచ్చు. అటువంటి సందర్భంలో ఏంటంటే జాతకంలో కూడా మన పూర్వపుణ్యము అంటాం. మీరు నేరుగా వెళ్ళాల్సింది బై రోడ్ అనుకున్నాము, కానీ ఆ సమయంలో ఆలోచన వచ్చి నేను ఇట్లా వెళ్తే బాగుంటుంది అనేటువంటి ఆలోచన వచ్చింది. కాబట్టి ఇది ఈ రోడ్డు మార్గాన్ని బహిష్కరించి మనం వెళ్లకుండా ఏం చేశారు? మెట్రో మార్గంలో వెళ్ళారు. కాబట్టి ఆ పూర్వపుణ్యం కాస్త కలిగి ఉంటే ఆ సమయంలో మంచి ఆలోచన రావడం వల్ల సద్బుద్ధి చేత ఏమవుతుంది అంటే మనం వేరే మార్గం వెళ్ళుకోవచ్చు. ఇప్పుడు అనేక మార్గాలు ఉండవచ్చు వెళ్ళడానికి. కాబట్టి ఎటువంటి మార్గంలో వెళ్తున్నాము, ఈ ప్రతిబంధకాలు దాటడానికి ఏం చేయవచ్చు అని తెలుసుకోవచ్చు. 9 గ్రహాలు ఉంటాయి, ప్రతి గ్రహం ఒక ఫలితాన్ని ఇస్తుంటుంది. ఆరోగ్యం భాస్కరాది ఇచ్చేది అంటుంది శాస్త్రం. మనకు తెలిసినటువంటి విషయం ఏంటంటే సూర్య నమస్కారాలు చేయమని మన పూర్వీకులు చెప్పారు. మన ఇంట్లో అందరూ కూడా సూర్యునికి అర్ఘ్యం వదిలిపెట్టి నమస్కారం చేసేది.
అలా నమస్కారం చేయగా సూర్యుని ద్వారా వచ్చేటువంటి రశ్మి మన శరీరం మీద పడడం, దాని ద్వారా విటమిన్ డి రావడం, శరీరం చక్కగా పుష్టిగా ఆరోగ్యంగా ఉండడం. ఆరోగ్యం భాస్కరాది ఇచ్చేదన్నారు. కనిపించేటువంటి ప్రత్యక్ష గ్రహం. రెండో గ్రహం చంద్రుడు. చంద్రమా మనసోజాత అంటుంది. మన మనసంతా కూడా చంద్రుని ఆధీనంలో ఉంటుంది. శరీర భాగంలో ఎక్కువ భాగం అంతా కూడా నీటితో ఉంటుంది. నీరంతా కూడా చంద్రుని ఆధీనంలో ఉంటుంది. కాబట్టి మానసిక స్థితి అంతా కూడా చంద్రుని ఆధారం చేసుకుని చెప్పొచ్చు. మూడో గ్రహం కుజుడు. కుజుడు రోగకారకుడు, రుణకారకుడు, కలత్రకారకుడు. సో రోగాన్ని రుణాన్ని కలగజేసేటువంటి వాడు. రుణం కాబట్టి ఈ దాంపత్య విషయాలన్నీ కూడా కుజుని ఆధారం చేసుకుని చెప్తూ ఉంటాం. బుధగ్రహం మంచి బుద్ధిని, గణిత శాస్త్ర నైపుణ్యాన్ని, వ్యాపార నైపుణ్యాన్ని ఇవన్నీ కూడా బుధుని ఆధారం చేసుకొని, బృహస్పతిని ఆధారం చేసుకొని శుభకార్య నిర్వహణ కావచ్చు, విద్య కావచ్చు, మేధాశక్తి కావచ్చు, గురుభక్తి కావచ్చు, దేవతోపాసన కావచ్చు, ఇవన్నీ కూడా గురువుని ఆధారం చేసుకుని చెప్పుకోవచ్చు. ఆ తర్వాత శుక్రుడు కలత్రము, వివాహము, సౌఖ్యము, ప్రేమ వ్యవహారాలు, ఈ లగ్జరీస్ లైఫ్, వాహనాలు ఇవన్నీ కూడా శుక్రుని ఆధారం చేసుకొని చెప్పుకోవచ్చు. శనైశ్చరుడు మనం చేసినటువంటి పాప కర్మలు ఏ విధంగా ఫలితాన్ని ఇస్తాయో, మనకి 9 గ్రహాల్లో ఏ గ్రహం తెలియకుండా అందరికీ తెలిసినటువంటి గ్రహం శనైశ్చరుడు. శనైశ్చర అంటే మందగమనం చేసేవాడని అర్థం. సూర్యుడు ఒక రాశిలో 30 రోజులు ప్రయాణం చేస్తే శని 2.5 సంవత్సరాలు ప్రయాణం చేస్తాడు. ఒక నెలపాటు నాకు అనారోగ్యంగా ఉంది, మరుసటి నెల బాగుంటుందంటే ఇబ్బంది లేదు. శని ఆ ఫలితాన్ని 2.5 సంవత్సరాలు ఇస్తుంటాడు. మంచైనా చెడైనా. శని బలంగా ఉంటే రాజ్యాధికారం వస్తుంది. శని నీచలో పడితే బాగా శ్రమ చేస్తూ ఉంటాం. రాహుకేతువులు, కాలసర్పదోషాలు లాంటివి అంటుంటాం కూడా. ఈ రాహుకేతు గ్రహాల మధ్య ఏ గ్రహం వచ్చినా ఆ ఫలితం చూపిస్తూ ఉంటుంది. ఇంకోటి గురువు గారు, అంటే కుజదోషాలు, కాలసర్పదోషాలు ఇట్లా అంటారు. సో వాటి గురించి ఏం చెప్తారు మీరు అసలు? జాతకంలో ఆయా స్థానాల్లో ఆ గ్రహాలు పడినప్పుడు ఆ దోషాలు ఏర్పడతాయి. అది ఎవరికైనా సరే ఆ ప్రభావం కనిపిస్తుంది. కుజదోష ప్రభావం ఉన్నటువంటి వాడు ధనవేయే చ పాతాలే జామిత్రే అష్టమే కుజ అని ప్రమాణం. ధనస్థానం అంటే ద్వితీయంలో కుజుడున్నా, చతుర్థంలో ఉన్న, అష్టమంలో ఉన్న, వ్యయభావంలో ఉంటే, లేదా చంద్రాత్ సప్తమంలో ఉంటే, ఈ ఆయా భావాల్లో ఉంటే కుజుడు ఇబ్బందికరంగా ఉంటాడు. దానివల్ల రోగము, రుణము, దాంపత్య సౌఖ్యం లోపించడం అనేటువంటి ప్రభావాలు కనిపిస్తుంటాయి. సహజంగా చాలామంది జాతకాల్లో చూస్తుంటాం. కుజుడు ఒకవేళ బలంగా లేకపోతే సదా దరిద్రుడై ఉంటాడు వాడు. ఒకవేళ కుజుడు వ్యయంలో ఉండి ధనస్థానం బలంగా లేకపోతే ఎప్పుడు కూడా రుణం చేస్తూనే ఉంటాడు. ఎంతరా రుణం చేస్తారంటే, రుణం తీసుకున్నటువంటి ధనాన్ని మళ్ళీ తిరిగి కట్టడానికి రుణం చేసి డబ్బులు కట్టేటువంటి సందర్భాలు వస్తాయి. కొందరు వ్యాధిగ్రస్తులై ఉంటాయి. కాబట్టి వ్యక్తిగత జాతకం పరిశీలన చేసినప్పుడు అది ఏ విధంగా ప్రభావం చేస్తుంది దాంపత్యం మీదన. కొందరు క్షణికావేశం వల్ల ప్రాణాలు కోల్పోతుంటారు. దానికి కుజుడే కారణం. కుజుడు జాతకంలో బాగా నీచ స్థితిలో ఉన్న, లేదా కొన్ని స్థానాల్లో ఉన్నప్పుడు, పాపగ్రహ దృష్టి పడ్డప్పుడు, క్షణికావేశం వల్ల కొన్ని నిర్ణయాలు తీసుకొని ప్రాణాన్ని వదిలిపెట్టే సందర్భాలు ఉంటాయి. కుజుడు ఏం చేస్తాడంటే స్పాంటేనియస్గా నిర్ణయం తీసుకున్నటువంటి తత్వం కలిగినటువంటి వాడు. సో అట్లా కుజదోషం వ్యక్తిగత జాతకం చూసి చెప్పవచ్చు. అది ఏమే ప్రభావం చేస్తుంది, రోగమా, రుణమా, ఆర్థిక స్థితిగతుల, ఇటువంటి ప్రభావాన్ని కూడా చెప్పవచ్చు. ఇక కాలసర్పదోషానికి వచ్చినప్పుడు ఈ రాహు కేతువుల మధ్య ఏ గ్రహం పడితే ఆ గ్రహం పాడైపోతుంది. ఉదాహరణకి మనం గ్రహణ దోషాలను చూస్తుంటాం. గ్రహణ సమయాల్లో ఏమవుతుంది అంటే, సూర్యుడు లేదా చంద్రుడు, ఇది గ్రహణం ఏర్పడేది రాహు లేదా కేతువుతే. ఒకవేళ సూర్యునికి రాహు కానీ కేతు కానీ గ్రస్తమైనటువంటి గ్రహణం సంభవించినప్పుడు, ఆయా సమయంలో జాతకుడు జన్మించినప్పుడు, ఒకవేళ అవి కూడా వ్యయభావాల్లో కానీ ప్రతికూల స్థానాల్లో పడ్డప్పుడు, సూర్యుడు బలంగా లేకపోతే తండ్రి పితృసౌఖ్యం నశిస్తుంది. చంద్రునికి అది సంభవిస్తే, గ్రహణ దోషం సంభవిస్తే మాతృసౌఖ్యం నశిస్తుంది. ఇవి రెండు చూసుకోవచ్చు. అట్లాగా ఏ స్థానాల్లో పడ్డాయి అవి చూసుకొని వ్యక్తిగత జాతక పరిశీలన చేసినప్పుడే ఆ దోషం ఉందా లేదా, ఆ దోషం ప్రభావం ఎప్పుడు చూపిస్తుంది, ఎంత కాలం చూపిస్తుంది, దాని నుంచి విరుగుడేంటి, ఎటువంటి ప్రాయశ్చిత్తం చేయడం వల్ల దాన్ని అధిగమించవచ్చు చెప్పుకోవచ్చు. కానీ సహజంగా రాహుకేతు దోషాలు ఇస్తాయి, సేమ్ టైం యోగాలు కూడా కలుగజేస్తాయి. సో వ్యక్తిగత జాతకంలో ఆ ఏ స్థానాల్లో ఉండడం అనేది ప్రధానంగా ఉంటుంది. అంటే చాలామంది అంటే విజయదశమికి, అదేవిధంగా దీపావళికి చాలామంది పూజలు చేస్తూ ఉంటారు, కొత్త కొత్త బిజినెస్లు స్టార్ట్ చేస్తూ ఉంటారు. అంటే దీపావళికి లక్ష్మీదేవి పూజలు కూడా చేస్తూ ఉంటారు, డబ్బు పెట్టి అదంతా. సో లక్ష్మీదేవి కటాక్షం రావాలి అంటే, డబ్బులు ఎక్కువ సంపాదించాలంటే అసలు ఏం చేయాలి గురువుగారు? డబ్బులు ఎక్కువ సంపాదించాలి, వచ్చేటువంటి ధనం నిలబడాలి, చేసేటువంటి వ్యాపారం అనుకూలంగా ఉండాలి అంటే ప్రధానంగా ధర్మబద్ధమైనటువంటి జీవనం కొనసాగించాలి. ధర్మబద్ధంగా జీవనం కొనసాగించినప్పుడు వచ్చినటువంటి ప్రతి ద్రవ్యం కూడా మంచి ఫలితాన్ని ఇస్తుంది. ఒకవేళ మనం చాలామంది చూస్తుంటాం, అయ్యా మేము డబ్బు సంపాదిస్తున్నాం కానీ నిలవట్లేదు అంటుంటాం. అంటే వాళ్ళు ధర్మబద్ధంగా లేరన్నట్ట? ధర్మబద్ధంగా లేరని కాదు, వాళ్ళు ఏదో ఇప్పుడు ధర్మబద్ధంగా ఉన్నాక ఇబ్బందులు ఎందుకు? అర్థం కాలే. ధర్మబద్ధంగా జీవనం కొనసాగించి ద్రవ్యం సంపాదించినప్పుడు ఆ డబ్బు నిలుస్తుంది.
ఓకే. మీరు చూడండి, ఒక గ్రామానికి వెళ్ళి ఒక రైతుని చూడండి, 6 మాసాలు కష్టపడి ఒక ఎకరం మీద 20,000 ఆ లోపే సంపాదిస్తాడు. ప్రశాంతంగా తృప్తిగా భోజనం చేస్తాడు, ఆరోగ్యంగా ఉండగలుగుతున్నాడు. అతి ఆశ ఉండొద్దంట. ఇక్కడ ఈ భాగ్యనగరంలో నెలకు 40,000 రూపాయలు సంపాదించిన వాడు కూడా అంటే 6 మాసాలకి ఎంత అవుతుందో లెక్క పెట్టుకోండి. అదే తృప్తిగా లేడు. కావాల్సిన తృప్తి కావాలి. తృప్తి ఉన్న చోట లక్ష్మి ఉంటుంది, తృప్తి ఉన్న చోట ఐశ్వర్యం ఉంటుంది. మనము దాన ధర్మాలు చేయడం వల్ల కూడా ధనం పెరుగుతుంది. మనం అనుకుంటాం ఇస్తే పోతుందేమో, తరిగిపోతుందేమో అనుకుంటాం, కానీ ఇస్తే కలుగుతుంది. లక్ష్మీ తత్వం అది. పూర్వం శంకరాచార్యుల వారు కాలడి క్షేత్రంలో, వారు జన్మించినటువంటి క్షేత్రంలో భిక్షాపాత్ర తీసుకొని భిక్షాటకు వెళ్తున్నటువంటి సందర్భంలో ఒక ఇల్లు చేరుకున్నారు. ఒక బ్రాహ్మణ స్త్రీ ఇంట్లో ఉంది. ఇంటి ముందర సన్యాసి వచ్చాడు కదని చెప్పేసి చక్కగా ఏదో దానం చేద్దామని చూస్తే ఇంట్లో ఏం లేదు, బాగా దారిద్ర్యం అనుభవిస్తున్నారు. అటు ఇటు చూసింది, కానీ ఇంటి ముందు వచ్చేటువంటి సన్యాసిని ఊరికే పంపించడం భావ్యం కాదని భావించి ఎండిపోయినటువంటి ఒక ఉసిరికాయ తీసుకొచ్చి దాంట్లో వేసింది. కళ్ళెంబడ నీళ్ళు, సన్యాసికి ఏమి ఇచ్చుకోలేకపోతున్నా అని చెప్పి భావన. ఆ చూసినటువంటి ఆదిశంకరాచార్యులు వారు అమ్మవారికి స్తుతి చేశారు. అప్పుడు అమ్మవారు ఉసిరికాయల కనక ధార కురిపించింది వారి ఇంటి ముందర. ఇప్పటికీ మీరు కాలడి వెళ్తే ఆ ఇంటిని చూడొచ్చు. అట్లాగా అమ్మవారి యొక్క, మనం అనుకుంటాం ఇప్పుడు ఆవిడకి ఇద్దామంటే ఏం లేదు, ఆ ఎండిపోయిన ఉసిరిగా ఇవ్వాలని కోరిక ఏంటి? కానీ తనకు తెలిసిన విషయం ఏంటంటే ఏదో ఒకటి దానం చేయాలి, దానం చేస్తే అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది, ఏదో వస్తుంది. కానీ అవేం ఆలోచించకుండానే చేసింది తాను. కానీ మనం అనుకుంటాం ఇస్తే అయిపోతుందేమో అనుకుంటాం, కానీ ఇస్తే అధికంగా కలిగేటువంటిదే లక్ష్మీతత్వం. అలా అని చెప్పేసి దేనికి పడితే దాన్ని ఖర్చు పెట్టేసి, వ్యసనాలు ఖర్చు పెట్టేసి, అనవసరమైన అధార్మికమైనటువంటి కార్యక్రమాలు ఖర్చు పెట్టడం వల్ల పోతుంది, రాదు ఇంకా. కాబట్టి ధర్మబద్ధమైన కార్యక్రమాలు, దేవాలయంలో బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి, అక్కడ అన్నదానాలు కావచ్చు, దేవాలయ నిర్మాణాలు కావచ్చు, దేవాలయంలో నిత్య కైంకర్యాలు చేయించడం కావచ్చు, ఒకరికి అన్నదానం పెట్టడం కావచ్చు, కనీసం నీరుని దానం చేయడం కావచ్చు, ఇటువంటి ధార్మికమైనటువంటి విషయాలకి తీర్థయాత్రలు వెళ్ళడం కావచ్చు, ఇటువంటి ధార్మికమైనటువంటి విషయాలకి మనమైతే సమర్పణ చేస్తామో అది తిరిగి వస్తాయి. అట్లాగా ఎండిపోయినటువంటి ఉసిరిగాయ ఒక్కటి వేయడం చేత తన దగ్గర ఏం లేదు, పిడికెడు ధాన్యం లేదు, ఇల్లంతా వెత్తే. అటువంటి సందర్భంలో కనకధార కురిపించింది అమ్మవారు. ఆ కనకధార స్తోత్రం చేసిన, ఆ స్తోత్ర పారాయణ చేసిన ఆర్థిక ఇబ్బందులు ఉండవు, వచ్చేటువంటి ధనం నిలుస్తుంది. కాబట్టి కనకధార స్తోత్రం ఈ నవరాత్రులు ఎందుకు కనకధార స్తోత్రం చేయడం కూడా మంచి ఫలితాన్ని ఇస్తుంది. అంటే లక్ష్మీ అమ్మవారి కటాక్షం కలగాలంటే ప్రశాంతమైనటువంటి మనసు కలిగి ఉండాలి, తృప్తికరమైనటువంటి జీవితం గడిపే ప్రయత్నం చేయాలి, సూర్యోదయానికి ముందే నిద్రలేవాలి, సాయం సంధ్యల్లో నిద్రించకూడదు. ఇవన్నీ కూడా ధర్మబద్ధమైనటువంటి జీవితానికి ఎటువంటి నియమాలు చెప్పబడ్డాయి అవన్నీ కూడా పాటించినట్టయితే తప్పకుండా లక్ష్మీ అనుగ్రహం కలుగుతుంది. దాంట్లో ఎటువంటి సంశయం లేదు. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్ గురువు గారు, అంటే మీ విలువైన సమయాన్ని కేటాయించి మా స్టూడియోకి వచ్చినందుకు. సో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. శుభం. మీ శివా స్టూడియోస్ వీక్షకులందరికీ కూడా దేవీ శరన్నవరాత్రోత్సవ శుభాకాంక్షలు. చక్కగా ఈ నవరాత్రి సమయంతో కూడా అమ్మవారిని ఉపాసన చేయండి. అమ్మవారి యొక్క పరిపూర్ణ కృపా కటాక్ష వీక్షణ మీపై ఎల్లవేళలా ప్రసరించాలని, అమ్మవారి యొక్క పరిపూర్ణ అనుగ్రహం కలిగి మీరు మీ ఇల్లంతా కూడా ఆనందమయం కావాలని మనస్ఫూర్తిగా అమ్మవారిని ప్రార్థిస్తూ సర్వే జనా సుఖినో భవంతు, సర్వతో సన్మంగళాని భవంతు. శుభం.